హాయ్ అండి అందరికీ ఈరోజు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మనకి బ్లౌజ్కి హ్యాండ్స్ దగ్గర ఇలా ప్లేస్ గుర్తు రావాలంటే ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ వేసుకోవాలో ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్. హ్యాండ్స్ దగ్గర ఇలా ప్లేస్ గుర్తు రావాలంటే మనం కటింగ్ చేసేటప్పుడే ఉంటుంది ప్రాసెస్ అంతా. కటింగ్ చేసుకున్న తర్వాత మనం కటింగ్ చేసుకున్న ప్రకారంగా స్టిచ్ వేసుకోవాలి. ఓకే అండి, ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. కొత్తగా నేర్చుకునే వారికి అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్లో మనకి ఎమ్మింగ్ చేయాల్సిన పని లేకుండా నెక్ పట్టి ఎలా కుట్టు వేసుకోవాలో కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్ పట్టిని నీట్గా ఇలా కుట్టు వేసుకోవచ్చు. నెక్ పట్టి కుట్టు వేసుకున్న తర్వాత హోల్డింగ్ వేసుకొని ఒక కుట్టు, బ్లౌజ్ చివరిని కూడా మరొక కుట్టు వేసుకోవాలి. బ్యాక్ నెక్ పట్టికి మీకు కుట్టు వేయడం చూపించలేకపోయాను. మన ఫ్రంట్ పట్టికి ఎలా అయితే కుట్టు వేసుకుంటామో బ్యాక్ పట్టికి కూడా సేమ్ అదే విధంగా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ చూడండి, బ్లౌజ్ చివరి ఒకటి, నెక్ పట్టి పైన ఒకటి కదా, బ్యాక్ పట్టి కూడా సేమ్ అదే విధంగా బ్లౌజ్ చివరి ఒకటి, నెక్ పట్టి పైన ఒకటి కుట్టు వేసుకోవాలి. చూడండి, మనకి ఓవరాల్గా ఈ నెక్ పట్టి మొత్తం ఒకటే ఉంటుంది. నేను ఓన్లీ పైనుంచి ఒక హెమ్మింగ్ పట్టి కోసం మాత్రమే కుట్టు వేసాను అనమాట. ఇది హెమ్మింగ్ వేసుకున్న తర్వాత విప్పేసుకోవడానికి. ఇప్పుడు ఈ కుట్టు విప్పేసి మీరు చివరి నుండి ఒక కుట్టు వేసుకోవచ్చు. చూడండి, ఫ్రంట్ పట్టికి ఇలా కుట్టు వేసుకున్నాం కదా, అదే విధంగా బ్యాక్ పట్టికి కూడా చూడండి, ఈ నెక్ పట్టి చివరి ఒకటి, ఈ బ్లౌజ్ చివరి ఒకటి, రెండు కుట్లు వేసుకోవాలి. ఇలా నీట్గా ఉంటుంది. కావాలంటే హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు మన దగ్గర ఓపుకుంటే. ఇది ఇటువైపున అనమాట, ఇది ఉక్స్ పట్టి వైపున. ఓకే అండి, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజు నడుము లూజు 30 సైజు. బ్లౌజ్ను ముందుగా నడుము లూజు టేప్ పట్టి చూసుకోవాలి. బ్లౌజ్ ఇలా టేప్ పట్టి కొలత చూసుకునేటప్పుడు కాజా పట్టి వదిలిపెట్టి మనం కొలత తీసుకోవాలి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వారికి చాలా వివరంగా స్లోగా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకు ముందు వీడియోలో ఒక సిస్టర్ కామెంట్ చేశారు, అంత ఫాస్ట్గా చెప్తే మాకు అర్థం కావట్లేదు, స్లోగా చెప్పండి అని. ఈ వీడియో అయితే చాలా స్లోగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వారికి అయితే చక్కగా అర్థమవుతుంది. మన కాజా పట్టి కొలత ఎందుకు తీసుకోకూడదు అంటే చూడండి, మనం ఇలా ఉక్స్ వేసుకున్న తర్వాత మనకి లోపల వైపుకి క్లోజ్ అయిపోతుంది కదా, ఇది మనకి కొలతలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు టేప్ పట్టి ఉక్సు పట్టి దగ్గర నుండి ఇలా కొలత తీసుకోవాలి. బ్లౌజ్ని టేపుని ఇలా స్ట్రేట్గా పట్టుకోవాలి, వదులుగా పట్టుకోవద్దు. బ్లౌజ్ని కానీ టేపుని కానీ వదులుగా పట్టుకోకుండా ఇలా స్ట్రేట్గా పట్టుకోవాలి. ఇక్కడ కాజా పట్టిని ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ వరకు మాత్రమే తీసుకోవాలి. కాజా పట్టి వరకు మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ మనకి 29.5 ఇంచులు ఉంది. నడుము లూజు 29.5 ఇంచులు. ఇక్కడ నడుము లూజ్కి కొంచెం ఒక 1/2 ఇంచు మనం కుట్టు మందం లూజ్ తీసుకోవాలి కాబట్టి ఈ 1/2 ఇంచు కూడా ఇందులో కలిపేస్తున్నాను. ఇక్కడ సైడ్ కుట్ల దగ్గర వీరికి కొంచెం లూజ్ కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచు కలిపేసి 30 ఇంచుల నడుము లూజు బ్లౌజు. ఇటువైపున స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. లైనింగ్ వాష్ చేసిన తర్వాత కింది వైపున కొంచెం పోగులు పోగులు వేసినట్టు ఉంటుంది. దానికోసం మనం ఇలా స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకొని సమానంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత కింది వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువ, 1/4 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఇలా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ బ్లౌజు పొడవు, నెక్ డీపు, నడుము లూజు మార్కింగ్ అయితే ఇక్కడ చిన్న వీడియో మిస్ అయింది. ఇది నేను మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ కింది వైపున ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువ, 1/4 ఇంచ్ కంటే ఎక్కువ మార్కింగ్ వేసుకోవాలని చెప్పాను కదా. ఇది ఎందుకు అంటే మన నడుము పట్టి కుట్టు వేసుకునేటప్పుడు ఖర్చు కోసం అనమాట. చూడండి, ఇది బ్లౌజ్ నడుము పట్టి, ఆ నడుము పట్టి కుట్టు వేసుకోవడానికి. ఇప్పుడు నడుము లూజ్ కూడా మార్కింగ్ చేసుకోవడం చూపిస్తాను. బ్లౌజు బ్యాక్ పార్ట్ని హోల్డింగ్ వేసుకోవాలి. చూడండి, ఇది బ్లౌజు బ్యాక్ పార్ట్. బ్లౌజు బ్యాక్ పార్ట్ అంటే సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్స్ వరకు ఇలా హోల్డింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా పెట్టి చూసుకోవాలి. ఇలా చూసుకునేటప్పుడు మనకి నెక్ డీప్ కూడా మార్కింగ్ వేసుకోవచ్చు. ఇది బ్యాక్ కప్పు కదా, ఇక్కడ మన నెక్ డీప్ కూడా మార్కింగ్ వేసుకోవచ్చు. ఇక్కడ మనం నడుము లూజ్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత బ్యాక్ డాట్ కోసం ఇక్కడ డాట్ ఉంటుంది కదా, మన డాట్ కుట్టు వేసుకోవడానికి ఇక్కడ ఒక 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్ కుట్టు వేసుకోవడానికి మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది తీసుకోకపోతే మనకు బ్యాక్ పట్టులో క్లాత్ అనేది తగ్గిపోతుంది. మనం బ్యాక్ పట్టు వేసే ఫ్రంట్ పట్టు కూడా కట్ చేసుకుంటాం కాబట్టి బ్యాక్ పట్టుకి క్లాత్ తగ్గిపోయిందంటే ఫ్రంట్ పట్టు కూడా ఆటోమేటిక్గా క్లాత్ అనేది తగ్గిపోతుంది. అలా తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది అంటే మన సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు క్లాత్ ఇక్కడ చూడండి తగ్గిపోతుంది. ఇంత క్లాత్ అనేది మనకి మిగలదన్నమాట. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం కూడా ఒక 1 ఇంచ్ మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత సైడ్ ఖర్చు కోసం కూడా 1.5 ఇంచు లేదంటే 2 ఇంచులకైనా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మార్కింగ్ చేశాను 1.5 ఇంచుకి. తర్వాత నెక్ డీప్కి మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ ఇలా హోల్డింగ్ చేసి పెట్టుకున్నప్పుడే ఇక్కడ బ్యాక్ కప్పు దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నామంటే మనకు నెక్ డీప్ కూడా వస్తుంది. బ్యాక్ కప్పు దగ్గర నెక్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకి నెక్ డీప్ అన్నమాట. నెక్ డీప్కి, బ్యాక్ డాట్స్ దగ్గర, అలాగే సైడ్ ఖర్చు కోసం నడుము లూజ్కి మార్కింగ్ వేసుకున్నాం కదా.
ఇప్పుడు బ్లౌజ్ పొడవు మార్కింగ్ వేసుకోవాలి. బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవడానికి బ్లౌజ్ బ్యాక్ పట్ట దగ్గర నుండి అంటే షోల్డర్ కుట్టు దగ్గర నుండి బ్యాక్ డాట్స్ వరకు చూసుకోవాలి. ఇలా బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం కూడా మరొక 1/2 ఇంచు మార్కింగ్ వేసుకుంటాం కదా. ఆ ఖర్చు ఇక్కడ షోల్డర్ పైన ఉంటే చూడండి, ఇది ఈ షోల్డర్ పైన ఖర్చు కోసం మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర నుండి బ్యాక్ డాట్స్ వరకు ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి. కింద మనం 1/2 ఇంచు మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ వదిలిపెట్టి ఈ పై వరపుకి ఇలా చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇది మార్కింగ్ ఆల్రెడీ చేశాను కదా, వీడియో మిస్ అయిందని ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం చూపిస్తున్నా. ఈ కింద వైపున డ్రా చేసుకున్నదేమో మనం ఖర్చు కోసం, పై వైపునదేమో ఇక్కడ చూడండి షోల్డర్ పైన ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు కోసం 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. లేదంటే మనకి లెంత్ తగ్గిపోయి చంక దగ్గర పట్టేసినట్టు అవుతుంది. ఇప్పుడు షోల్డర్ పైన ఒక 5.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మన బ్లౌజు నడుం లూజ్ 30 కదా, మనకు 5.5 ఇంచులు షోల్డర్ పైన సరిపోతుంది. నెక్ వెడల్పు 2.5 ఇంచులు ఖర్చుతో కలుపుకొని, నెక్ వెడల్పు 2.5 ఇంచులు, షోల్డర్కి ఏమో 3 ఇంచులు ఖర్చుతో కలుపుకొని 3 ఇంచులు, అంటే ఒక 1/2 ఇంచు ఖర్చుకు పోతే షోల్డర్ కూడా 2.5. ఇటువైపున నెక్ కోసం కూడా ఒక 1/4 ఇంచు మార్క్ చేసుకోవాలి. నెక్ కుట్టు వేసుకోవడానికి కూడా 1/4 ఇంచు ఇటువైపుకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింది వైపున కూడా ఒక 1/4 ఇంచు మార్క్ చేసుకోవాలి. నెక్ డౌన్కి కూడా ఒక 1/4 ఇంచు మార్క్ చేసుకొని నెక్ రౌండ్ మార్క్ చేసుకుందాం. ఇటువైపున మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుకోవాలి. పైన 2.5 ఇంచులు కదా, మన నెక్ 2.5 ఇంచులు అంటే ఖర్చుతో కలుపుకొని 2.5. కింద నెక్ డౌన్కి 2.5 అయినా తీసుకోవచ్చు. సేమ్ మన షోల్డర్ పైన ఎంత ఉందో అంతే కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2.5కి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. మనం కట్ చేసుకోవడానికి తీసుకున్న మార్కింగ్స్కి మాత్రమే కలిపేస్తున్నాను. నెక్ రౌండ్కి మనం ఖర్చు కోసం తీసుకున్నది అటువైపుకే ఉన్నాయి మార్కింగ్స్, చూడండి కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుండి కరువు స్కేల్తో ఇలా రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. కరువు స్కేల్తో ఇలా రౌండ్ మార్క్ చేసేటప్పుడు ఈ లైన్స్ 2 కలిసేలాగా పెట్టుకొని రౌండ్ మార్క్ చేసుకోవాలి. తర్వాత చంక రౌండ్ మార్క్ చేసుకోవాలి. చంక రౌండ్ మార్కింగ్ కోసం ముందుగా చంక డౌన్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. బ్లౌజ్ పైన పెట్టి బ్లౌజ్ షోల్డర్ దగ్గర నుండి చంక డౌన్ వరకు ఇలా చూసుకోవాలి. ఇక్కడ చంక డౌన్ కుట్టు ఉంటుంది కదా, ఇక్కడ వరకు స్ట్రైట్గా ఇలా పెట్టి చూసుకోవాలి. ఇక్కడ మనకి చంక డౌన్కి 6 ఇంచులు ఉంది చూడండి, కుట్టు వరకు. అంటే మనకి లోపల వైపుకి ఇంకా ఖర్చు ఉంటుంది కదా, ఇది ఓన్లీ కుట్టు వరకు మాత్రమే మనకి 6 ఇంచులు ఉంది. ఈ చంక డౌన్ మనం ఎలా అయితే కొలుచుకుంటున్నామో ఇదే విధంగా 6 ఇంచులకే మార్క్ చేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం కూడా మరొక 1/2 ఇంచు పై వైపునకే మార్క్ చేసుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇది మనం పై నుండి కొలుస్తున్నాం కదా, బ్లౌజ్ పై వైపు నుండి లోపలికి మనకు ఖర్చు ఉంటుంది కదా 1/2 ఇంచు, ఇప్పుడు 5.5 ఇంచులకే మార్క్ చేసుకోవాలి. తర్వాత మిగతా 1/2 ఇంచ్ ఎప్పుడు మార్క్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు చంక డౌన్ 5.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, తర్వాత వెడల్పు ఎలా చూసుకోవాలి అంటే మన షోల్డర్ పైన ఎంతైతే తీసుకున్నామో అదే విధంగా చంక డౌన్కి కూడా తీసుకోవాలి. షోల్డర్ పైన మనం 5.5 తీసుకున్నాం కదా, అదే విధంగా చంక డౌన్ వెడల్పు కూడా ఇదే విధంగా తీసుకోవాలి. 5.5కి ఇలా మార్క్ చేసుకొని తర్వాత ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ చంక డౌన్కి ఇటువైపుకి స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. తర్వాత చంక డౌన్ దగ్గర నుండి షోల్డర్ పైకి కూడా ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. మనం కుట్టు కోసం తీసుకున్నది కాకుండా ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా, అది మాత్రమే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుండి 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. చంక రౌండ్ కోసం ఈ కార్నర్ దగ్గర నుండి 1.5 ఇంచుకి మార్క్ చేసుకొని కరువు స్కేల్తో రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కరువు స్కేల్తో రౌండ్ మార్కింగ్ వేసేటప్పుడు చూడండి ఇలా పెట్టుకోకూడదు. కరువు స్కేల్ రౌండ్ ఉంది చూడండి, రౌండ్ అనేది కింది వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలి. స్ట్రైట్గా ఉన్నది పై వైపుకు ఉండాలి. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కరువు స్కేల్ని ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్గా ఉన్నది పై వైపునకి పెట్టుకోవాలని చెప్పాను కదా, ఇలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం స్ట్రైట్గా మార్క్ చేసుకున్నాం కదా చంక డౌన్కి, ఈ మార్కింగ్కి ఇలా హాఫ్ వరకు ఇలా టచ్ అవ్వాలి. చంక రౌండ్ మార్క్ చేసుకోవడానికి మనం డ్రా చేసుకున్న ఈ మార్కింగ్స్ అన్నీ కలుపుకోవాలి కదా, ఈ కింది వైపున తర్వాత ఇటువైపుది, తర్వాత మిడిల్లో మార్క్ చేసుకున్నాం కదా 1.5 ఇంచుకి, ఈ మార్కింగ్స్ అన్నీ కలుపుకుంటూ చంక రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా కరువు స్కేల్తో చంక రౌండ్ ఎలా మార్క్ చేసుకోవాలో. చంక రౌండ్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మన చంక కుట్టు వరకు అంటే చెస్ట్ లూజ్ ఎక్కడి వరకు ఉందో చూసుకోవాలంటే ఆది బ్లౌజ్ పైన పెట్టి చూసుకోవాలి. ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుండి చంక కుట్టు వరకు చూసుకోవాలి. ఇలా ఇక్కడ చంక రౌండ్ మనకి ఎంత వచ్చింది, 8.5 ఇంచులు ఉంది. 8.5 ఇంచుల కంటే కొంచెం ఎక్కువ వచ్చింది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న బ్లౌజ్ పైన పెట్టి చూసుకోవాలి మన చంక రౌండ్ ఎక్కడి వరకు ఉందో. అలా చూసుకోవాలంటే ముందుగా మనం ఇటువైపుకి మార్క్ చేసుకోవాలి. మన ఖర్చు కోసం తీసుకున్నాం కదా ముందుగానే, ఇది తర్వాత చూపిస్తాను చెప్పాను కదా ఎప్పుడు మార్క్ చేసుకోవాలనేది. ఇప్పుడు మనం చంక రౌండ్ కొలుచుకునేటప్పుడు ఇలా మార్క్ చేసుకొని చూసుకోవాలి. షోల్డర్ పైన కుట్టు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలా పెట్టి చూసుకోవాలి. మనకి ఇక్కడ వరకు ఉంది 8.5 ఇంచులో, ఇక్కడికే మార్క్ చేసుకోవాలి.
ఈ మార్కింగ్ మనకి చంక రౌండ్ అలాగే చెస్ట్ లూజ్ అనమాట. ఇది ఇక్కడ వరకే మనకి చెస్ట్ లూజు. ఈ చెస్ట్ లూజ్ దగ్గర నుండి నడుము లూజ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి స్ట్రేట్గా. ఖర్చు కోసం కూడా 1.5 ఇంచు లేదంటే 2 ఇంచులకైనా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ డాట్ కోసం మార్క్ చేసుకోవడానికి ఇక్కడ షోల్డర్ మిడిల్లో నుండి ఇలా పెట్టి చూసుకోవాలి. స్ట్రేట్గా ఇలా పెట్టి చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత 4 ఇంచులకి మార్కింగ్ చేసుకొని స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే అండి, బ్లౌజు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ నెక్ రౌండ్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్క్ చేసుకున్నది కట్ చేసుకోవాలి. లోపల వైపుకి మార్క్ చేసుకున్నాం కదా, ఒక 1/4 ఇంచు అది కుట్టుకోసం అన్నమాట. తర్వాత ఇటు చంక రౌండ్ కూడా మనం ముందు మార్క్ చేసుకున్నదేమో కట్ చేసుకోవడానికి, లోపల వైపు మార్క్ చేసుకున్నదేమో కుట్టు వేసుకోవడానికి. ఓకే అండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమయ్యేలాగా స్లోగా చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రతిదీ మీ డౌట్ అయితే క్లియర్ చేస్తాను. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా బ్లౌజు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చంక కుట్టు దగ్గర అలాగే బ్యాక్ డాట్స్ దగ్గర ఒక కట్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ సైడ్ కుట్ల దగ్గర నుండి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఒక హోల్డింగ్ పైన ఉంది లైనింగ్ ఆల్రెడీ. తర్వాత మరొక హోల్డింగ్ వేసుకోవాలి. ఇటువైపు నుండి మరొక హోల్డింగ్ వేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు హోల్డింగ్ మన వైపునే ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి. ఈ కింది వైపున సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా ఎక్కువ తక్కువ ఉండకుండా సమానంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ చివర్లు సమానంగా కట్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు. మనం బ్యాక్ పార్ట్ మార్క్ చేసేటప్పుడు అలాగే హ్యాండ్స్ మార్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నుండి హెమ్మింగ్ పట్టి కోసం ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్స్ మార్క్ చేసుకునేటప్పుడు చూడండి ఇలా బ్యాక్ పార్ట్ నుండే వేసుకోవాలి. హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ నుండి వేసి మాత్రమే మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వేసి హ్యాండ్స్ తీసుకోవద్దు. ఇక్కడ హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా హెమ్మింగ్ పట్టి కోసం, ఆ 1 ఇంచ్ క్లాత్ వదిలిపెట్టేసి ఇక్కడ నుండి మాత్రమే హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం కూడా ఒక 1.5 ఇంచు లేదంటే 2 ఇంచులకైనా మార్క్ చేసుకోవచ్చు. తర్వాత బ్లౌజు పొడవు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి క్లాత్ కదలకుండా స్టిఫ్గా పట్టుకోవాలి. ఇక్కడ బ్లౌజు పొడవు మార్క్ చేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం కూడా మరొక 1/2 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఈ పక్కన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి కుట్టు కోసం. తర్వాత చంక డౌన్కి మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ దగ్గర అలాగే హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ ముడతలు లేకుండా నీట్గా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాతనే మనం హ్యాండ్ డౌన్కి తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది హ్యాండ్ డౌన్కి. తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్కి. హ్యాండ్ లూజ్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్ మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ బ్లౌజు పొడవు దగ్గర స్కేల్తో ఇలా మార్క్ చేసేటప్పుడు మనం బ్లౌజు పొడవు చూసుకోవాలి ఒకసారి టేప్ పట్టి. చూడండి ఇటువైపు ఏ లెంత్ అయితే ఉందో ఆ చివరి కూడా అదే లెంత్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 10.5 ఇంచులు ఉంది. సేమ్ ఈ చివర కూడా 10.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకునేటప్పుడు మనం టేప్ పట్టి ఇటువైపు ఏ లెంత్ అయితే ఉందో ఆ చివరి కూడా అదే లెంత్కి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడే కదా మనం చంక డౌన్ మార్క్ చేసుకుంటాం. చంక డౌన్ మార్క్ చేసేటప్పుడు మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే స్ట్రైట్గా ఇలా మార్క్ చేసుకొని తర్వాత చంక డౌన్ ఇక్కడ నుండి 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మన బ్లౌజు నడుము లూజు 30 అంటే నడుము లూజు 30 ఇంచులు కాబట్టి మనకి 3 ఇంచులు సరిపోతుంది అన్నమాట చంక డౌన్. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఇక్కడ కూడా స్ట్రైట్ ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వారికి కూడా అర్థమయ్యే విధంగా ఈజీగా కరువు స్కేల్తో ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి వీడియో స్కిప్ చేయకుండా. కరువు స్కేల్తో మార్క్ చేసుకునేటప్పుడు షోల్డర్ పైన ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షోల్డర్ పైన ఒక 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చంక డౌన్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ వరకు మనం కరువు స్కేల్తో హ్యాండ్ మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుండి మన చంక డౌన్కి ఇలా పెట్టుకోవాలి కరువు స్కేల్ని. చూడండి ఇక్కడ ఈ మార్కింగ్ షోల్డర్ పైన 1 ఇంచ్కి, తర్వాత చంక డౌన్ దగ్గర మార్కింగ్కి కరువు స్కేల్ ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్ మార్క్ చేసుకోవాలి. ఇంతకుముందు మన బ్లౌజ్ కటింగ్ వీడియోస్ అన్నీ 15 నిమిషాలు 20 నిమిషాల లోపే అయిపోయేది. ఈ వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఒక సిస్టర్ కామెంట్ చేశారన్నమాట, అంటే స్లోగా చెప్పండి అక్క, స్పీడ్గా చెప్తే మాకు అర్థం కావట్లేదు అని. అందుకోసం ఈ వీడియో అయితే చాలా స్లోగా ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా కరువు స్కేల్తో హ్యాండ్ ఎలా మార్క్ చేసుకోవాలో. తర్వాత చంక డౌన్ దగ్గర కొంచెం కరువు తిరిగినట్టుగా మార్క్ చేసుకోవాలి. దానికోసం మనం ఇక్కడ చంక కుట్టు దగ్గర నుండి ఒక 3 ఇంచుల పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచుల పైకి మార్కింగ్ వేసుకొని తర్వాత కొంచెం కరువు తిరిగినట్టుగా మార్క్ చేసుకోవాలి. ఇలా కింది వైపుకి కొంచెం ఒక 1/2 ఇంచు ఇలా కరువు తిరిగినట్టుగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నది మనం హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలి. ఒకసారి కట్ చేసుకున్న తర్వాత చూడండి, కట్ చేసుకోక ముందు చూడండి ఎలా ఉంటుందో హ్యాండ్ కరువు. తర్వాత చంక కుట్టు దగ్గర నుండి హ్యాండ్ లూజ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం కూడా మరొక 1.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చంక కుట్టు దగ్గర కొంచెం క్లాత్ అనేది తగ్గిపోతుంది కదా,
ఇది మనకి కుట్లలో పోతుంది. మీరు కావాలంటే అతుకులు కూడా జాయిన్ చేసుకోవచ్చు. అతుకులు జాయిన్ చేయకపోయినా పర్వాలేదు, మనకి కుట్లలో సరిపోతుంది అనమాట. హ్యాండ్ ఇలా కరువు స్కేల్తో మార్క్ చేసుకున్న తర్వాత చూడండి, మన ఆది బ్లౌజ్తో ఒకసారి పెట్టి చూసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర నుండి మన చంక కుట్టు వరకు ఇలా చూసుకోవాలి. కుట్టు దగ్గర నుండి బ్లౌజ్ది కుట్టు దగ్గర నుండి కొంచెం కొంచెం ఇలా హోల్డింగ్ చేసుకుంటూ చూసుకోవాలి. ఇలా చూడండి, ఇలా కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా కొలత చూసుకునేటప్పుడు మనం బ్యాక్ పార్ట్ నుండే చూసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నుండి కాదు, బ్యాక్ పార్ట్ నుండి మాత్రమే చూసుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా హ్యాండ్ కట్ చేసుకోవాలి. ఇటువైపు నుండి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కింద వైపున కొంచెం ఇలా స్ట్రేట్గా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర ఈ జాయింట్స్ కట్ చేసుకొని తర్వాత చంక కుట్టు దగ్గర కట్ చేసుకోవాలి. షోల్డర్ పైన కూడా కట్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ డౌన్కి కొంచెం కరువు తిరిగినట్టుగా మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్క్ చేసుకున్న వరకు క్లాత్ కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెమే కట్ చేసుకోవాలి ఇలా మనం మార్క్ చేసుకున్న వరకు. తర్వాత హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేసుకొని లోతు కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఇలా లోతు కట్ చేసుకునేటప్పుడు మనం చంక కుట్టు దగ్గర కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుండి మాత్రమే మార్క్ చేసుకోవాలి. ఇటువైపుకి మనం ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఈ ఖర్చుకి ఇటువైపుకి మార్క్ చేసుకోవద్దు. ఇక్కడ నుండి మన షోల్డర్ పైన 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ వరకు మాత్రమే లోతు మార్క్ చేసుకోవాలి. అటువైపుకి తీసుకోవద్దు, అటువైపుకి లోతు కట్ చేసుకోవద్దు. ఇక్కడ నుండి మిడిల్లో ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇది హ్యాండ్ మిడిల్లో అనమాట. ఇటువైపుకి ఈ మిడిల్లో నుండి ఒక 1/2 ఇంచ్కి అటువైపు ఇటువైపు ఒక 0 సైజ్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైందిగా. లోతు కట్ చేసుకునేటప్పుడు మనం ఈ చంక కుట్టు దగ్గర కడిచిచ్చుకున్నాం కదా, ఈ కడిసి దగ్గర నుండి షోల్డర్ పైన కడిచిచ్చుకున్నాం కదా, ఆ కడిసికి ఒక 1 ఇంచ్కి ఇటువైపుకే లోతు అనేది మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ లోతు ఎలా కట్ చేసుకోవాలి అంటే కొంచెం లావుగా ఉన్న వారికి కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి, సన్నంగా ఉన్న వారికి అయితే కొంచెం తక్కువగానే కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ మనకి 30 సైజు కదా, నడుము లూజు 30 ఇంచులు ఉన్న బ్లౌజ్కి 1/2 ఇంచ్ అనేది సరిపోతుంది అనమాట. మిడిల్లో మనం హ్యాండ్కి లోతు కట్ చేసుకున్న తర్వాత చూడండి, హ్యాండ్ ఇలా హోల్డింగ్ చేసుకుంటే ఇలా ఉండాలి మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ వేసి ఇలా చుట్టూ మార్కింగ్ వేసుకోవాలి. మన బ్యాక్ పార్ట్ దగ్గర ఇలా స్ట్రేట్గా మార్కింగ్ రావాలి అంటే ఇక్కడ మన బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసుకున్నాం కదా, నెక్ ఇలా వేసి స్ట్రేట్గా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చంక కుట్టు దగ్గర మార్క్ చేసుకోవాలి. షోల్డర్ పైన కూడా మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, కుట్టు కోసం అలాగే ఖర్చు కోసం ఈ షోల్డర్ పైన కూడా ఇటువైపున అటువైపున మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఒకసారి మన షోల్డర్ లెంత్ కూడా ఇటువైపుకి మార్క్ చేసుకొని ఈ చంక రౌండ్ కూడా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వేసి ఇలా మార్క్ చేసుకోవడంలోనే ఉంటుంది మన ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అంతా. బ్యాక్ పార్ట్ మొత్తం ఇలా చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ షోల్డర్ పైన మార్కింగ్స్ అన్నీ కలిపేసుకోవాలి. కుట్టు కోసం అలాగే ఖర్చు కోసం ఈ మార్కింగ్స్ అన్నీ చేసుకొని పెట్టుకోవాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన వీడియోకి ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోతు మార్క్ చేసుకోవడానికి ఇక్కడ ఈ కార్నర్ దగ్గర ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. లోత్ అనేది షోల్డర్ దగ్గర పైనుండి కాదు, ఇక్కడ నుండి మాత్రమే, ఇక్కడ చంక గుట్టు వరకు మాత్రమే చేసుకోవాలి. చూడండి ఒకసారి ఇలా మన పైనుండి ఇక్కడ నుండి డౌన్కి ఇటువైపుకి చంక డౌన్కి ఇలా చూసుకున్నప్పుడు ఇక్కడ కార్నర్ ఎక్కడ వస్తుంది, ఈ కార్నర్ దగ్గర ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మిడిల్లో 1/2 ఇంచ్ ఉండాలి. ఇటువైపుకి అటువైపుకి 0 సైజ్ ఉండేలాగా కొంచెం కొంచెం ఇలా కరువు తినట్టుగా మార్క్ చేసుకోవాలి. ఈ పై వైపున కూడా ఇక్కడ వరకు మాత్రమే చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా పై వరకు తీసుకోవద్దు లోతు. ఇటువైపున కూడా చూడండి చంక కుట్టు దాటి మన ఖర్చు కోసం తీసుకున్న క్లాత్ వరకు కూడా లోత్ అనేది ఇలా కట్ చేసుకోవద్దు. ఇది మనకి ఓన్లీ ఖర్చు కోసం మాత్రమే, ఓన్లీ ఈ మార్కింగ్ వరకే మనకి బ్లౌజ్ పార్ట్. ఇటువైపు అంతా మనకి సైడ్ ఖర్చు కదా, ఇప్పుడు మార్కింగ్ అనేది ఇక్కడ వరకు మాత్రం ఇందులో కలిపేసుకోవాలి. ఇటువైపు ఇదంతా ఖర్చు కోసం మనకి క్లాత్. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి పై వైపుకి ఇలా కొంచెం కొంచెం ఇలా కరువు తిరిగినట్టుగా కొంచెం కొంచెం ఇలా మార్క్ చేసుకొని ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు కింది వైపున కూడా సేమ్ మన చంక కుట్టు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్లో కలిపేసుకోవాలి. ఇలా లోత్ ఎక్కువ తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్కి గుల్లుగులు ఉంటాయి చూడండి, మనకి లోత్ ఎక్కువ తీసుకున్నప్పుడే అలా గుల్లుగులు వస్తుంది. మనకి ఒకవేళ కొంచెం లావుగా ఉన్న వారికి అయితే కొంచెం ఫ్రంట్ పార్ట్కి కూడా హ్యాండ్స్కి ఎలా అయితే ఎక్కువ తీసుకుంటామో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే ఎక్కువ తీసుకోవాలి. కొంచెం లోతు ఒక 1/4 ఇంచ్ అలా కొంచెం ఒక కుట్టు మందం కూడా అలా ఎక్కువ తీసుకోవచ్చు. మరి ఎక్కువ 1 ఇంచ్ అట్లా అయితే తీసుకోవద్దు. ఇలా మనం లోతు మార్చేసేటప్పుడు మనకు అర్థం కాకపోతే చూడండి ఇలా ఒకసారి చూసుకోవాలన్నమాట. కార్నర్ ఎక్కడుంది, ఈ కార్నర్ దగ్గర మాత్రమే ఒక 1/2 ఇంచ్ ఇలా మార్చేసుకొని కొంచెం ఇలా కరువు తిన్నట్టుగా ఇటువైపుకి అటువైపుకి 0 సైజ్ వచ్చేలాగా మార్చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మార్చేసేటప్పుడు మెయిన్గా లోత్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. మనం కట్ చేసే బ్లౌజు చిన్న సైజు బ్లౌజా పెద్ద సైజు బ్లౌజా ఒకసారి చూసుకుంటూ కట్ చేసుకోవాలి. పెద్ద సైజు బ్లౌజుకి అయితే కొంచెం ఎక్కువ, అంటే ఇప్పుడు మనం కట్ చేస్తున్న బ్లౌజు 30 ఇంచులు కదా నడుము లూజు 30 ఇంచుల బ్లౌజ్కి అయితే 1/2 ఇంచు సరిపోతుంది. ఒకవేళ మనం కట్ చేసే బ్లౌజు 40 ఇంచులు 45 ఇంచులు ఉన్న బ్లౌజ్కి అయితే కొంచెం ఒక గుట్టు మంది ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ మార్కింగ్ కోసం
మన బ్లౌజ్ది షోల్డర్ పైన కుట్టు ఉంటుంది కదా, మనం మార్క్ చేసుకున్న దానిపైన పెట్టి చూసుకోవాలి. చూడండి, ఇది మార్క్ చేసుకున్నాం కుట్టు కోసం. మన బ్లౌజ్ది షోల్డర్ పైన కుట్టు ఉంటుంది కదా, కుట్టు పైన పెట్టి మనం నెక్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఇది బ్లౌజ్ షోల్డర్ కుట్టు కదా, మనం మార్క్ చేసుకున్న దానిపైన పెట్టి ఫ్రంట్ నెక్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. మనం పెట్టేటప్పుడు లెంత్ చూసుకోవాలి ఒకసారి. మనం బ్యాక్ పట్టు వేసి మార్క్ చేసుకునేటప్పుడు లెంత్ కింది వైపుకి మార్క్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పట్టు లెంత్ చూడండి ఇటువైపున మీకు చూపిస్తారు. చూడండి, ఇక్కడ ఈ లెంత్ ఒక 2 ఇంచులు కిందికి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్కి ఒక 1/4 ఇంచు అవతల వైపుకి పెట్టుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు షోల్డర్ పైన పెట్టుకున్నాం కదా బ్లౌజ్ని, బ్లౌజ్ కదలకుండా ఇప్పుడు నెక్ రౌండ్ కోసం మనం బ్యాక్ పట్టు స్ట్రేట్గా మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్లోనే మనం నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. షోల్డర్ కుట్టు దగ్గర నుండి మనం బ్యాక్ పట్టు కోసం స్ట్రేట్గా ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ వరకు మన ఫ్రంట్ పట్టు నెక్ రౌండ్ అనేది ఇలా చూసుకోవాలి. నెక్ రౌండ్ ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఇలా పెట్టుకొని ఇప్పుడు నెక్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా షోల్డర్ పైన పెట్టాలి. మనం కుట్టు కోసం మార్క్ చేసుకున్న దానిపైన షోల్డర్ పెట్టాలి. తర్వాత నెక్ రౌండ్ అనేది ఇటువైపుకి మనం బ్యాక్ పట్టుకి స్ట్రేట్గా మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ వరకు బ్లౌజ్ ఉక్స్ పట్టిని చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఉక్స్ పట్టిని ఇలా స్ట్రేట్గా పెట్టేసుకోవాలి. నెక్ రౌండ్ మార్క్ చేసుకునేటప్పుడు ఇలా కాకుండా ఇలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది. లేదంటే కింది వైపుకి చూడండి, ఇలా కింది వైపుకి లాగినట్టు ఉంటే వీ షేప్లో వస్తుంది. లేదంటే ఇలా పై వైపుకి పట్టుకుంటారు చూడండి, నెక్ రౌండ్ ఇలా ముడతలుగా ఉంటుంది చూడండి. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే పై వైపుకి తీసుకుంటే మనకు బ్యాక్ పట్టు మార్కింగ్కి ఇతల వైపుకి వస్తుంది కదా, అప్పుడు ఏంటంటే మనకి నెక్ అనేది లూజ్గా ఉంటుంది, నెక్ పడిపోతుంది. ఇలా ఉంటేనేమో వీ షేప్లో వస్తుంది. కిందికి లాగినట్టు పట్టుకుంటే వీ షేప్లో ఉంటుంది. పైకి అంటే మనకి లైన్కి బయటికి దాటేస్తేనేమో మనకి నెక్ లూజ్గా ఉంటుంది. నెక్ లూజ్గా ఉండి మనకి ఏంటంటే షోల్డర్స్ అనేవి జారిపోతాయి. ఇక్కడ బ్యాక్ పార్ట్ వేసి స్ట్రేట్గా మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్లోనే నెక్ రౌండ్ అనేది నీట్గా మార్కింగ్ వేసుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుండి కింది వైపుకి ఇలా నీట్గా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మార్క్ చేసుకోవాలి నెక్ రౌండ్. తర్వాత కుట్టు కోసం కూడా మరొక 1/4 ఇంచు పై వైపుకి మార్క్ చేసుకోవాలి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రంట్ పార్ట్లో ఇంకా చాలా డౌట్స్ అయితే ఉంటాయి. నెక్ రౌండ్ మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ తీసి పక్కన పెట్టేసుకొని కుట్టు కోసం మరొక 1/4 ఇంచు మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా. ఇప్పుడు కుట్టు కోసం 1/4 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకునేటప్పుడు ఈ మార్కింగ్ అనేది ఇందులో కలిపేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ వేసి మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ లెంత్ బ్యాక్ పార్ట్ లెంత్ ఉంటుంది కదా, ఈ లెంత్ మార్కింగ్లో కలిపేసుకోవాలి. తర్వాత ఉక్స్ పట్టి వైపున ఒక 4 ఉక్సులకి మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుండి కింది వైపుకి ఒక 4 ఉక్సులకి మార్క్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ దగ్గర నుండి ఒక 2 ఇంచులకి పైకి మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ కింది వైపు నుండి 2 ఇంచులకి మార్క్ చేసుకొని స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుండి కింది వైపుకి ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్కి కింది వైపున ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. కింది వైపుకి మార్క్ చేసుకొని ఇక్కడ నుండి కూడా స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉంటే లేదంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కనుక తీసుకుంటే మరొక 1/4 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవచ్చు ఈ కింది వైపున. ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి స్ట్రేట్గా చూసుకుంటూ కింది వైపున ఇలా మార్క్ చేసుకోవాలి. డాట్స్ మార్క్ చేసుకోవడానికి మనం కొలత బ్లౌజ్లో నుంచి లెంత్ ఇలా చూసుకుంటూ మార్క్ చేసుకోవచ్చు. ఇది కాజా పట్టి కదా, మనం ఉక్స్ పట్టి నుంచి అయినా తీసుకోవచ్చు, కాజా పట్టి నుండి అయినా తీసుకోవచ్చు. చూడండి, ఇది ఉక్స్ పట్టి. ఉక్స్ పట్టి దగ్గర నుండి కూడా ఇలా కొలుచుకోవచ్చు. ఒకవేళ కాజా పట్టి నుండి తీసుకుంటే మనం కాజా పట్టిని ఇలా లోపల వైపుకి హోల్డింగ్ చేసుకొని కొలత చూసుకోవాలి. కాజా పట్టితో కలిపి కొలుచుకుంటే మనకు 1 ఇంచ్ అనేది పెరుగుతుంది. కాజా పట్టిని లోపల వైపుకి హోల్డింగ్ వేసుకొని కొలుచుకోవచ్చు, లేదంటే ఇలా ఉక్స్ పట్టి నుండి అయినా చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నుండి మనకి ఎక్కడి వరకు అయితే ఉందో ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి స్ట్రేట్గా ఇలా పట్టి చూసుకోవాలి. పొడవు ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత డాట్ వెడల్పు ఎంత ఉందో బ్లౌజ్కి ఎంత ఉందో అంతా ఇలా ఒకసారి కొలత చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఒక 1 ఇంచ్ ఉంది. చూడండి, డాట్ వెడల్పు 1 ఇంచు. 1 ఇంచ్ అంటే ఇది డబల్ ఫోల్డింగ్ పైన కదా, ఇప్పుడు 2 ఇంచులు అన్నమాట. ఇప్పుడు మనం డాట్ వెడల్పు 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుండి అటువైపు ఒక 1 ఇంచు, ఇటువైపు ఒక 1 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మార్కింగ్ దగ్గర నుండి మార్కింగ్ అటువైపు ఒక 1 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ మార్కింగ్కి ఇటువైపు ఒక 1 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. చెస్ట్ ఎక్కువగా ఉన్న వారికి అయితే ఈ డాట్ అనేది కొంచెం వెడల్పుగా తీసుకోవాలి. అంటే ఈ డాట్కి ఇటువైపుకి 1.5 ఇంచు, అటువైపుకి 1.5 ఇంచు తీసుకుంటే మనకి డాట్ వెడల్పు మొత్తం 2.5 ఇంచులు అవుతుంది. ఇప్పుడు ఈ డాట్ అనేది మన బ్లౌజ్కి ఎంతైతే ఉందో, అంటే మనం కొలత తీసుకున్న బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతే ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం అన్నమాట. ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి మార్కింగ్ దగ్గర నుండి ఇక్కడ వరకు 2.5 ఇంచులు ఉంది.
ఈ డాటు వెడల్పేమో 2 ఇంచులు. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. మన ఫ్రంట్ పట్టు మార్కింగ్ కోసం బ్యాక్ పట్టు వేసి ఇలా చుట్టూ మార్క్ చేసుకున్నాం కదా. చుట్టూ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పట్టు కోసం మనం పైకి ఒక 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా. ఇలా మనం మార్క్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పట్టు తక్కువ బ్యాక్ పట్టు ఎక్కువ రావడం అలాంటి మిస్టేక్స్ ఏమీ జరగవు అన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇటువైపున ఉక్స్ పట్టి కాజా పట్టు వైపున కూడా 4 ఉక్స్లకైనా మార్క్ చేసుకోవచ్చు. ఈ మార్కింగ్ దగ్గర నుండి ఒక 1 ఇంచుకు 1.5 ఇంచుకైనా మార్కింగ్ వేసుకోవచ్చు. మనకి పొడవు అనేది తగ్గించుకోవచ్చు, ఇది మన ఇష్టం. పొడవు పెంచాలన్నా తగ్గించుకోవాలని ఇక్కడ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపున కూడా ఇప్పుడు సైడ్ కుట్ల దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి. దానికోసం ఈ మార్కింగ్ దగ్గర నుండి పై వైపుకి ఒక 1/4 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇలా 1/4 ఇంచు పైకి మార్క్ చేసుకున్నాం కదా. ఇది మనకు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి అంటే మన బ్లౌజ్లో నుంచి చంక కుట్టు దగ్గర నుండి షేప్ పట్టి వరకు ఇలా చూసుకోవాలి. ఇక్కడ చంక కుట్టు దగ్గర ఒక 1/2 ఇంచు కింద వైపుకి మార్క్ చేసుకోవాలి కుట్టు కోసం. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు చూసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుండి కింద వైపుకి ఇలా చూసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం మార్క్ చేసుకున్న దానికి బ్లౌజ్ మార్కింగ్ ఒక 1/2 ఇంచు తేడా వచ్చింది కదా. ఇది మనకి ఖర్చు కోసం అన్నమాట. ఇప్పుడు మనం కుట్టు దగ్గరికే మార్క్ చేసుకున్నాం కదా, ఇది కుట్టు వరకు అన్నమాట. ఖర్చు కోసం కూడా కావాలి కదా, ఇక్కడ వరకు ఇది మనకి కరెక్ట్గా సరిపోతుంది ఖర్చు కోసం అలాగే కుట్టు కోసం. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. కొంచెం ఎక్కువ తక్కువ అయినా మనం ఏం చేయాలి అంటే సైడ్కి డాట్ కూడా కుట్టు వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకుందాం. ఇక్కడ ఉక్స్ దగ్గర మార్కింగ్ని ఈ డాట్స్కి కలిపేసుకోవాలి. ఈ డాట్స్ దగ్గర నుండి సైడ్ కుట్ల దగ్గర డాట్స్కి కలిపేసుకోవాలి ఇలా. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ మార్కింగ్స్ అన్నీ ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ డాట్ పొడవు తీసుకోవాలి. ఈ పొడవు ఒక 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ డాట్ పొడవు 2.5 ఇంచులకి మార్క్ చేసుకొని అటువైపుకి ఇటువైపుకి లైన్ డ్రా చేసుకోవాలి. ఒకవేళ చెస్ట్ చిన్నగా ఉంటే మనకి డాట్ వెడల్పు చిన్నగానే తీసుకోవాలి, పొడవు కూడా తక్కువనే తీసుకోవాలి. ఒక 1/4 ఇంచు తగ్గించి తీసుకోవాలి. డాట్ పొడవు ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా, 2.5 అయినా సరిపోతుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపున డాట్ మార్క్ చేసుకోవడానికి ఈ మార్కింగ్ ఉంటుంది కదా, మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ వరకే టేప్ ఇలా పెట్టి చూసుకోవాలి. ఇక్కడ నుండి ఈ టేప్ని 1/2 కిలో హోల్డింగ్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకే 1/2 కిలో హోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ పొడవు 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఒకవేళ పెద్ద సైజు బ్లౌజెస్ మార్క్ చేస్తున్నప్పుడు డాట్ చిన్నగా అనిపిస్తే మరొక 1/4 ఇంచు కలుపుకొని 2.5 ఇంచులకైనా మార్క్ చేసుకోవచ్చు. తర్వాత చంక రౌండ్ దగ్గర డాట్ మార్క్ చేసుకోవడానికి కరువు స్కేల్తో ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను ఈజీగా. కొత్తగా నేర్చుకునే వారికి ఈజీగా డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో ఈ కరువు స్కేల్తో ఇలా పెట్టి చూసుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర నుండి స్ట్రేట్గా ఇలా పట్టి చూసుకొని ఇక్కడ లోతు వరకు చూడండి, మిడిల్లో మనం లోతు మార్క్ చేసుకున్నాం కదా, ఈ లోతు వరకు ఇలా స్ట్రేట్గా మార్క్ చేసుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఈ డాట్స్ అన్ని ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత సైడ్ కుట్ల దగ్గర డాట్ కోసం కూడా మనం ఇప్పుడు డాట్స్ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ ఒక 2 ఇంచులు గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుండి ఎటువైపునైనా స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ అన్ని నీట్గా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రంట్ పట్టు లెంత్ చూసుకోవాలి. మన ఆది బ్లౌజ్లో నుంచి మనం కొలత తీసుకునే బ్లౌజ్లో నుంచి ఫ్రంట్ పట్టు, ఇది ఉక్స్ పట్టు కదా, ఉక్స్ పట్టి దగ్గర నుండి ఇలా చంక కుట్టు వరకు అంటే సైడ్ కుట్ల వరకు ఇలా చూసుకోవాలి. ఇలా లాగకూడదు, ఇలా సాగదీయకుండా కొంచెం ఇలా జస్ట్ ఇలా పట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుండి చంక కుట్టు వరకు స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం కూడా అటువైపున మరొక 1 ఇంచు 1.5 ఇంచు సేమ్ మనం బ్యాక్ పట్టు మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుండి స్ట్రేట్గా కింద వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఉక్స్ పట్టి కాజా పట్టి వైపున కూడా ఒక 1/4 ఇంచు కుట్టు కోసం ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. డాట్స్ అన్ని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ డాట్స్ చివర్లు చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే మనకు కరెక్ట్గా రౌండ్ ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి. డాట్స్ చివర్లు కూడా ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఈ డాట్కి మిడిల్లో ఒక 2 ఇంచులైనా గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. చూడండి, ఇలా పట్టి చూసుకోవాలి. తర్వాత ఇటువైపున డాట్ కూడా. ఓకే అండి, బ్లౌజ్ కటింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొత్తగా నేర్చుకునేవారైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు నీట్గా అర్థమవుతుంది. మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ముందుగా షోల్డర్ పై నుండి తర్వాత చంక రౌండ్, తర్వాత నెక్ రౌండ్ని కట్ చేసుకోవాలి. చంక రౌండ్ కట్ చేసి ఇటువైపున కూడా స్ట్రేట్గా ఇలా కట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్ రౌండ్ కట్ చేసుకొని స్ట్రేట్గా చుట్టూ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కట్స్ ఇచ్చుకోవాలి. మనం ఎక్కడెక్కడైతే డాట్స్ ఇచ్చుకున్నామో డాట్స్ దగ్గర కట్స్ ఇచ్చుకోవాలి. ఈ డాట్స్ మార్కింగ్ దగ్గర ఇలా కట్స్ ఇచ్చుకుంటే కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వారికి. మనం మెయిన్ డాట్ దగ్గర కట్స్ ఇచ్చుకున్నాం కదా, ఈ కట్స్ 2 కలిపి పట్టి ఒకసారి ఇలా చూసుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర నుండి ఇలా రబ్ చేసుకుంటే చూడండి స్ట్రేట్గా ఉంటుంది మనకి డాట్. ఓకేనా, ఇప్పుడు షేప్ పట్టీలు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. షేప్ పట్టీల కోసం ఇక్కడ స్టార్టింగ్లో ఒక 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ 3.5 ఇంచులు స్టార్టింగ్లో, మిడిల్లో ఒక 3 ఇంచులు, ఈ చివరన కూడా 3 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలా కట్ చేసుకోవాలి. ఇటువైపున కొంచెం కరువు తిన్నట్టుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 3.5 ఇంచుల దగ్గర కొంచెం ఇలా కరువు తిన్నట్టుగా మార్క్ చేసుకొని ఇక్కడ కట్ ఇచ్చుకోవాలి. ఇలా స్టార్టింగ్లో ఈ కింద వైపున కూడా ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి నీట్గా. తర్వాత ఈ షేప్ పట్టీలు వేసి మరొక 2 షేప్ పట్టీలు కట్ చేసుకోవాలి. ఒక 2 షేప్ పట్టీలు మనకు కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. మరొక 2 షేప్ పట్టీలు కొంచెం ఇలా క్లాత్ తగ్గినా పర్వాలేదు. ఇవి ఏంటి అంటే మనకు కుట్లలోకి పోతుంది. చిన్నగా ఉన్న షేప్ పట్టీలు కుట్లలోకి పోవాలంటే ఎలా కుట్టు వేసుకోవాలో నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. తర్వాత మనకి నడుం పట్టి, తర్వాత క్రాస్ పట్టీలు ఇవన్నీ నేను మిషన్ పైనే కట్ చేసుకుంటాను. ఉక్స్ పట్టి, కాజా పట్టి, క్రాస్ పట్టీలు అన్నీ మిషన్ పైనే కట్ చేసుకుంటాను. స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఇలా కట్ చేసుకోవాలో. ఓకే అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జార్జెట్ బ్లౌజ్ని నీట్గా ఎలా జాయిన్ చేసుకోవాలి, నెక్ పట్టి ఎలా కుట్టు వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. జార్జెట్ బ్లౌజ్ మనం కట్ చేసుకునేటప్పుడు రైట్ సైడ్ని వేసి కట్ చేసుకుంటాం కదా, జాయిన్ చేసేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి ఇలా తీసుకోవాలి. ఇది రైట్ సైడ్ పై వైపునకు ఉంటుంది కదా, ఇలా బ్లౌజ్ పీస్ ఓపెన్ చేసి లైనింగ్ పైన వేసి కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకునే ముందు లైనింగ్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ని ఇలా నీట్గా సర్దుకోవాలి. షోల్డర్ దగ్గర కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. మనం కరెక్ట్గా లైనింగ్ వేసి కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి క్లాత్ మనకి ఎక్కడ కూడా ఎక్స్ట్రా ఉండదు కదా, కరెక్ట్గా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఇటువైపున క్లాత్ అనేది మనకు కొంచెం తగ్గిపోయింది, ఇది మన కుట్లలో పోతుంది. కావాలంటే చుట్టూ జాయిన్ చేసుకున్న తర్వాత కొంచెం క్లాత్ అతుకులైనా వేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు నెక్ దగ్గర నుండి కుట్టు వేసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇలా జాయిన్ చేసుకున్నప్పుడు క్లాత్ని సాగదీయకుండా కొంచెం కొంచెం ఇలా మిషన్ ముందుకి తోసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసేటప్పుడు నెక్ అలాగే బ్లౌజ్ పీస్ 2 సమానంగా ఉండాలి. కొంచెం కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ముందు నెక్ రౌండ్ జాయిన్ చేసుకోవాలి, ఆ తర్వాత చంక రౌండ్ 2 జాయిన్ చేసుకున్న తర్వాత చుట్టూ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపున చంక రౌండ్ జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు పెద్ద కుట్టు పెట్టి జాయిన్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ కటింగ్ ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, ఎవరికైనా కావాలంటే చూడండి. కుట్టే ముందు మనం ఎంత నీట్గా సర్దుకొని పెట్టుకున్నా కుట్టేటప్పుడు అక్కడక్కడ ఇలా నీట్గా సర్దుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇలా పెద్ద కుట్టు పెట్టి కుట్టు వేసుకుంటాం కాబట్టి అక్కడక్కడ ఇలా కుట్టు పట్టేసినట్టు అవుతుంది. కొంచెం ఇలా లాగితే కుట్టు తెగుతుంది, ఫ్రీ అవుతుంది అనమాట. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత షోల్డర్ పైన కూడా కుట్టు వేసుకోవాలి. జార్జెట్ బ్లౌజెస్కి అయితే కొంచెం స్టిఫ్గా ఉన్న క్లాత్కి అయితే మనం కుట్టు వేయకపోయినా పర్వాలేదు. ఇలా కుట్టు వేసుకుంటే చూడండి నీట్గా స్టిఫ్గా పట్టుకొని ఉంటుంది. మన షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఈ జార్జెట్ క్లాత్ ఇటువైపుకి చూడండి ఇలా పడిపోతుందేమో అని టెన్షన్ లేకుండా ఉంటుంది, నీట్గా జాయిన్ చేసుకోవచ్చు. కింది వైపున కూడా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. వీడియో చివరి వరకు చూడండి. బ్యాక్ పార్ట్కి నెక్ నీట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. బ్లౌజ్ మొత్తం స్టిచ్ వేసుకున్నాక మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి నెక్ పట్టి కుట్టు వేసుకుంటాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నెక్ పట్టి ఓన్లీ ఒకటే పట్టి ఉంటుంది. ఒక పట్టిని ఎలా కుట్టు వేసుకోవాలో చూద్దాం. బ్యాక్ డాట్స్ కోసం మనం కట్టించుకున్నాం కదా, ఈ కట్టించుకున్న దగ్గరను ఒక 4 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్న దానిపై నుండి మనం పెద్ద కుట్టు పెట్టి ముందుగా ఒక సేఫ్టీ కుట్టు వేసుకోవాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు ఇలా జార్జెట్ బ్లౌజ్ కుట్టు వేసేటట్టయితే ముందుగా ఇలా పెద్ద కుట్టు వేసుకొని ఆ తర్వాతనే డాట్స్ కుట్టు వేసుకోండి, నీట్గా ఉంటుంది. ఒకవేళ ఇలాగే డైరెక్ట్ కుట్టు వేసుకున్నాం అనుకోండి, అప్పుడప్పుడు ఓన్లీ లైనింగ్కి మాత్రమే పడుతుంది. డాట్ కుట్టు వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి పడకపోవచ్చు. మెయిన్ క్లాత్కి కుట్టు పడకపోతే పైన క్లాత్ అంతా లేస్తుంది కదా, గుల్లు గుల్లుగా ముడతలు ఉంటుంది. బ్యాక్ డాట్స్ కుట్టు వేసేటప్పుడు స్టార్టింగ్లో 1/2 ఇంచ్ ఉండాలి, చివరికి వచ్చేసరికి 0 సైజ్ లెంత్ ఉండేలాగా కుట్టు వేసుకోవాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా డాట్స్ కుట్టు వేసేటప్పుడు సమానంగా పెట్టుకోవాలి. ఈ 2 చివర్లు సమానంగా పెట్టుకొని చివరికి వచ్చేసరికి 0 సైజ్ ఉండేలాగా కుట్టు వేసుకోవాలి. చూడండి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ స్టార్టింగ్లో 1/2 ఇంచ్ ఉండాలి, ఈ చివరికి వచ్చేసరికి ఇలా 0 సైజ్ అంటే కరువు తిరిగినట్టుగా కొంచెం కొంచెం ఇలా 0 సైజ్ తీసుకురావాలి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు డాట్స్ పై నుండి కొంచెం ఇలా రబ్ చేసుకోవాలి నీట్గా. పెద్ద కుట్టు అనేది విప్పేసుకోవచ్చు. డాట్స్ కుట్టు వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు వేసుకున్న పెద్ద కుట్టు విప్పేసుకోవాలి. ఇలా విప్పేటప్పుడు క్లాత్ ముడతకు వచ్చినా పర్వాలేదు, టెన్షన్ ఏం పడకండి. మళ్ళీ ఇలా నీట్గా అనుకోవాలి. నడుం పట్టి కుట్టు వేసుకోవడానికి 1.5 ఇంచ్ వెడల్పున్న క్లాత్ తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ అన్ని నేను మిషన్ పైనే కట్ చేస్తాను. నెక్ పట్టీలు కానీ, నడుం పట్టి, లుక్స్ పట్టి, కాజా పట్టి, నడుం పట్టీలు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్ని జాయిన్ చేసుకోవాలి. ఖర్చు అంతా ఒకే వైపుకి వచ్చేలాగా జాయిన్ చేసుకొని ఈ చివరన ఒక 1/2 ఇంచు ఇలా హోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఒకవేళ మనం బ్లౌజ్కి పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే మనం నడుం పట్టి వేసుకోకపోయినా పర్వాలేదు. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే నార్మల్ బ్లౌజ్ లాగా పైనుండి కుట్టు వేసుకోకూడదు, అది రాంగ్ సైడ్ నుండే కుట్టు వేసేసుకోవాలి. నడుం పట్టి బ్లౌజ్కి రైట్ సైడ్న పెట్టి కుట్టు వేసుకోవాలి. మనం హోల్డింగ్ చేసుకుని కుట్టు వేసుకున్న ఇటువైపు ఉంది కదా, ఈ చివర ఈ బ్లౌజ్కి చివరన పెట్టి కుట్టు వేసుకోవాలి. చూడండి నడుం పట్టి చివరన ఈ చివర పెట్టి 2 కలిపి కుట్టు వేసుకోవాలి. బ్యాక్ డాట్స్ దగ్గర కొంచెం ఇలా హోల్డింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఇలా హోల్డింగ్ వేసుకుని కుట్టు వేసుకోవాలి.
ఈ డాట్స్ దగ్గర కూడా ఒక పావించి హోల్డింగ్ వేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు నడుము పట్టి పైన ఒక కుట్టు వేసుకోవాలి. నడుము పట్టి జాయిన్ చేసేటప్పుడు ఉన్న ఖర్చును కూడా అటువైపుకి ఇలా హోల్డింగ్ వేసుకుంటూ దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. మనం ఇలా స్టిచ్ వేసుకోవడం అయిపోయిన తర్వాత చూడండి, మనం థ్రెడ్ కట్ చేసేటప్పుడు ఈ నిడిల్కి దగ్గరగా కట్ చేసుకోవద్దు. చూడండి, ఇక్కడ ఈ చివరన ఒక 3 ఇంచెస్ అయినా గ్యాప్ వదిలిపెట్టి కట్ చేసుకోవాలి. ఇలా కుట్టు వేసే ముందు మనం చూసుకోవాలి, ఇలా థ్రెడ్ పైవైపున అంటే బాబిన్లోది నిడిల్లో థ్రెడ్ పైవైపునకి ఒక 3-4 ఇంచులైనా ఇలా పైన ఉండాలి. నేను కొత్తగా టైలరింగ్ నేర్చుకునేటప్పుడు నీడిల్ దగ్గరికి కట్ చేసుకునేదాన్ని. అలా కట్ చేయడం వల్ల నెక్స్ట్ క్లాత్ కుట్టు వేసేటప్పుడు ప్రతిసారి నీడిల్ నుండి థ్రెడ్ విడిపోయేది. నేను థ్రెడ్ తెగిపోతుంది అనుకునేదాన్ని. నాకు ఒక సిస్టర్ చెప్పారనమాట ఇలా. ఇది మీకు షేర్ చేస్తున్నా, మీకు ఉపయోగపడుతుందని. ఓకేనా? నెక్కు పట్టి కుట్టు వేసుకోవడానికి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి జాయిన్ చేసుకునే అవసరం లేకుండా నెక్కు పట్టిని ఎలా కట్ చేసుకోవాలో కటింగ్ వీడియోలో చూడండి. స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఒక 1/4 ఇంచ్ ఎడ్జ్లో నెక్ పట్టి చివరన ఇలా హోల్డింగ్ వేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం థ్రెడ్ చిన్నగా కట్ చేసుకుంటే మన నెక్స్ట్ పీస్ పెట్టి ఇలా కుట్టు వేసేటప్పుడు చూడండి, థ్రెడ్ అనేది మన దగ్గరికి వస్తుంది. ఒక 1.5 ఇంచ్ అయినా దగ్గరికి జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు మన దగ్గరికి కట్ చేసుకున్నాం అనుకోండి, ఈ నెక్స్ట్ పీస్ కుట్టు వేసేటప్పుడు థ్రెడ్ నుండి నీడిల్ వెళ్ళిపోతుంది. మనం తెగుతుంది అనుకుంటాం ప్రతిసారి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా? నెక్ పట్టి చుట్టూ ఇలా ఒక 1/4 ఇంచ్ ఇలా హోల్డింగ్ వేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. నెక్ పట్టిని మనం ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాం కాబట్టి అంత ఫాస్ట్గా ఏమీ హోల్డింగ్ వేసుకోవడానికి రాదు. కొంచెం కొంచెం నిదానంగా ఇలా హోల్డింగ్ వేసుకుంటూ కుట్టు వేసుకోండి. ఈ రౌండ్ నెక్ ఓన్లీ బ్యాక్ పట్టికి కదా, మన ఫ్రంట్ పట్టికి ఎలా కుట్టు వేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. నేను ఫ్రంట్ పట్టి కూడా ఎలా కుట్టు వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. తర్వాత ఒక సిస్టర్ కామెంట్ చేశారు, ఈ నెక్ పట్టి ఇలా కుట్టు వేసేటప్పుడు ఇంతకుముందు వీడియోలో చూపించినప్పుడు ఏంటంటే బ్యాక్కి ఫ్రంట్ కుట్టు వేసుకుంటే జాయింట్ దగ్గర ప్రాబ్లం అవుతుంది కదా, జాయింట్ నీట్గా రాదు కదా అని. అది మనకి ఖర్చు కనబడకుండా నీట్గా ఎలా జాయిన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఫ్రంట్ పట్టు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు బ్లౌజ్ పైన పెట్టి నెక్ పట్టి ఎలా కుట్టు వేసుకోవాలంటే ముందుగా ఇలా చూసుకోవాలి. ఫస్ట్ నెక్ పట్టిని మనం ఇలా బ్లౌజ్ పైన పెట్టినప్పుడు చూడండి, షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉంది కదా. నేను ఎప్పుడైనా ఇలా కట్ చేసేటప్పుడు ఒక 1 ఇంచ్ అయితే ఎక్కువగానే కట్ చేస్తాను. ఎక్కువ ఉంటే మనం తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. తగ్గిపోయిందంటే మళ్ళీ అతుకులు వేసుకోవడం నీట్గా రాదు కదా. ముందుగా నెక్ పట్టి కట్ చేసేటప్పుడు ఒక 1 ఇంచ్ అయినా 1/2 ఇంచ్ అయినా ఎక్కువగా కట్ చేసుకోవాలి. నెక్ పట్టి చుట్టూ ఒక 1/4 ఇంచ్ ఎడ్జ్లో కుట్టు వేసుకోవాలి. చూడండి, నెక్ పట్టి ఇలా జాయిన్ చేసేటప్పుడు మనం బ్లౌజ్ని సాగదీయకూడదు. ఇలా లాగకుండా కొంచెం కొంచెం ఇలా రౌండ్ తిప్పినట్టుగానే తీసుకోవాలి. నెక్ పట్టి జాయిన్ చేసేటప్పుడు పెద్ద కుట్టు కాదు, మీడియం కుట్టు వేసుకోండి. మరి చిన్న కుట్టు కాదు, పెద్ద కుట్టు కాదు, మీడియం కుట్టు వేసుకొని కుట్టు వేసుకోవాలి. చూడండి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇక్కడ నెక్ పట్టి దగ్గర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఈ నెక్ రౌండ్ చుట్టూ ఇలా కడిచించుకోవాలి. అక్కడక్కడ చుట్టూ ఇలా కడిచించుకోవాలి. దగ్గరికి థ్రెడ్ కట్ అవ్వకుండా థ్రెడ్ దగ్గరికి కట్ చేసుకోవాలి. బ్లౌజ్ మనం నీట్గా అద్దినట్టు కుట్టు వేసుకోవాలంటే ముందుగా మనం కటింగ్ నీట్గా చేసుకోవాలి కదా. మనకి నెక్ రౌండ్ కూడా నీట్గా రావాలంటే మనం ఇలా కడిచిచ్చేటప్పుడు నీట్గా కడిచించుకోవాలి. దగ్గరగా థ్రెడ్ వరకు కడిచించుకోవాలి, థ్రెడ్ తెగకుండా. నెక్ పట్టి చుట్టూ నెక్ను అటువైపుకి హోల్డింగ్ వేసుకుంటూ ఇలా రబ్ చేసుకోవాలి నెక్ చుట్టూ. ఇప్పుడు నెక్ పట్టి పైన ఒక కుట్టు వేసుకోవాలి. నెక్ పట్టి పైన ఒక అన్న కుట్టు వేసుకోవాలి నెక్ చుట్టూ. బ్లౌజెస్కి ఏమైనా డిజైన్ వేసుకోవాలన్నా, లేస్ కుట్టు వేసుకోవాలన్నా బ్లౌజ్ని ఉల్టాయించిన తర్వాత వేసుకుంటే నీట్గా ఉంటుంది కదా. మనం ఇప్పుడు ఈ బ్లౌజ్ పైన కూడా వేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ కూడా మనకు ఉల్టాయించినంత నీట్గా ఉంటుంది. ఒకసారి మీరు కుట్టు వేసుకున్న తర్వాత చూడండి. ఇలా ఒక అన్న కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని ఇటువైపుకి టర్న్ చేసుకోవాలి. రాంగ్ సైడ్కి టర్న్ చేసి ఈ నెక్ పట్టి పైన ఒక పెద్ద కుట్టు వేసుకోవాలి. ఈ నెక్ దగ్గర ఒక 2 ఇంచులు వదిలిపెట్టేసుకోవాలి క్లాత్ని. నెక్ పట్టి ఒక 2 ఇంచులు వదిలిపెట్టి ఈ కింది నుండి కుట్టు వేసుకోవాలి. ఈ పెద్ద కుట్టు అనేది మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ పెద్ద కుట్టు విప్పేసుకోవాలి. హెమ్మింగ్ కూడా అవసరం లేకుండా ఎలా కుట్టు వేసుకోవాలో నేను ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఈ చివర ఒక 2 ఇంచుల వరకు ఇలా వదిలిపెట్టేసి కుట్టు వేసుకోవాలి. ఓకే అండి, బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్ చుట్టూ మనం లేస్ అయినా కుట్టు వేసుకోవచ్చు, ఏదైనా డిజైన్ లేదంటే పైపింగ్ కూడా కుట్టు వేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ నుంచి మనం బ్యాక్ పార్ట్ని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఇలా హోల్డింగ్ వేసుకొని ఆది బ్లౌజ్ నుంచి కూడా మార్కింగ్ వేసుకోవాలి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హాయ్ అండి అందరికీ. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా షేప్ పట్టీలు కుట్టు వేసుకోవాలి. షేప్ పట్టీలు కుట్టు వేసుకునేటప్పుడు మనకు అప్పుడప్పుడు క్లాత్ సరిపోదు కదా. ఒక 2 షేప్ పట్టీలు ఇలా చిన్నగా ఉంటాయి కదా. చిన్నగా ఉన్న షేప్ పట్టీలు మనకు కనబడకుండా లోపలికి పోవాలంటే ముందుగా చిన్నగా ఉన్న షేప్ పట్టి వేసుకోవాలి. దానిపైన బ్లౌజ్ పట్టి వేసుకోవాలి. ఇక్కడ చూడండి, కింద వేసుకున్న షేప్ పట్టి అనేది మనకి బయటికి కనపడదు. మనం కుట్టు వేసుకున్న తర్వాత లోపలికి పోతుంది. దీనిపైన మరొక లైనింగ్ పట్టి వేసుకోవాలి. తర్వాత ఇటువైపున కూడా సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి. చిన్నగా ఉన్న షేప్ పట్టి కింది వైపున, తర్వాత మిడిల్లో బ్లౌజ్ పట్టి, తర్వాత మరొక లైనింగ్ పట్టి ఇలా వేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా కింది వైపున వేసుకున్న లైనింగ్ పట్టి మనకి లోపల వైపుకి పోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ చివరి నుండి కుట్టు వేసుకోవాలి.
షేపట్టీలు కుట్టు వేసేటప్పుడు ఖర్చు ఒక పావించి కంటే ఎక్కువ తీసుకొని కుట్టు వేసుకోవాలి. మరి హాఫ్ ఇంచ్ తీసుకోవద్దు, మనకి షేపట్టీ లెంత్ అనేది తగ్గిపోతుంది అనమాట. షేపట్టీ ఇటువైపునే కడిచిచ్చుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా పెట్టేసుకోవాలి. ఈ కడిసి రెండు పక్క పక్కన పెట్టేసుకోవాలి. అలా కాకుండా ఇలా రాంగ్ సైడ్ కుట్టు వేసుకోండి, మళ్ళీ విప్పి కుట్టు వేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే కడిసి రెండు ఇలా పక్క పక్కన పెట్టి కుట్టు వేసుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైంది. ఈ కడిసి రెండు పక్క పక్కన ఉన్నాయా లేదా చూసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు షేపట్టీలు 3 సమానంగా పెట్టుకోవాలి. ఇటువైపున కూడా సమానంగా పెట్టి కుట్టు వేసుకోవాలి. ఒక పావించి కంటే ఎక్కువ, హాఫ్ ఇంచ్ కంటే తక్కువ ఖర్చు తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనం కుట్టు వేసుకున్న ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ కంటే తక్కువే ఉండాలి, పావించ్ కంటే కొంచెం ఎక్కువ ఉండాలి. షేప్ పట్టీలు మిడిల్లో ఉన్న థ్రెడ్ కట్ చేసుకోవద్దు. ఇప్పుడు పైన ఉన్న షేప్ పట్టి అటువైపుకి టర్న్ చేసి దానిపైన కుట్టు వేసుకోవాలి. ఇలా షేప్ పట్టి కుట్టు వేసుకునేటప్పుడు మనం కుట్టుకున్న ఖర్చు ఉంటుంది కదా, షేప్ పట్టీలు జాయిన్ చేసుకున్న ఖర్చు అటువైపుకి హోల్డింగ్ వేసుకొని దానిపై నుండి కుట్టు వేసుకోవాలి. ఈ ఖర్చు ఉంటే చూడండి, ఈ ఖర్చు అటువైపుకే ఉండాలి. ఈ లైనింగ్ పట్టి పైన మాత్రమే కుట్టు వేసుకోవాలి. రెండు షేప్ పట్టీలు కుట్టు వేసుకొని అయిపోయే వరకు ఈ మిడిల్లో ఉన్న థ్రెడ్ కట్ చేసుకోవద్దు. ఇప్పుడు కుట్టు వేసుకొని అయిపోయింది కదా, ఇప్పుడు కట్ చేసుకోవాలి. చూడండి, ఈ మిడిల్లో థ్రెడ్ ఇప్పుడు కట్ చేసుకొని ఈ షేప్ పట్టీలు రెండు ఎటువైపు అటువైపుకి ఇలా జాయింట్ కుట్టు వేసుకోవాలి. బ్లౌజ్ కుట్టు వేసుకునేటప్పుడు ఇలా చిన్న చిన్న పీసులు ముందుగా కుట్టు వేసుకోవాలి. షేప్ పట్టీలు కానీ నెక్ పట్టీలు కుట్టు వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత ఇవి బ్లౌజ్కి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనం కింద వేసుకున్న షేప్ పట్టి కొంచెం చిన్నగా ఉంది కదా, చిన్నగా ఉన్న పట్టి లోపలికి పోయింది. ఎప్పుడైనా మనకి క్లాత్ సరిపోయినప్పుడు బ్లౌజ్కి మన రిలేటెడ్గా ఏదైనా క్లాత్ కట్ చేసుకున్నప్పుడు అది లోపలికి పోవాలంటే ముందుగా షేప్ పట్టి వేసుకోవాలి. మనకి లోపలికి పోవాలన్న షేప్ పట్టి కింద వైపున వేసుకోవాలి. దానిపై నుండి బ్లౌజ్ పట్టి తర్వాత మరొక లైనింగ్ పట్టి వేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా షేప్ పట్టీలు మొత్తం కుట్టు వేసుకొని అయిపోయిన తర్వాత చుట్టూ ఉన్న చిన్న చిన్న క్లాత్ కానీ థ్రెడ్స్ కానీ నీట్గా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ కట్టించుకోవాలి స్టార్టింగ్ పాయింట్ దగ్గర. ఇటువైపున షేప్ పట్టి కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. చుట్టూ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. షేప్ పట్టి ఇటువైపున కూడా జాయిన్ చేసుకోవాలి. జార్జెట్ బ్లౌజ్ కాబట్టి స్టిఫ్గా ఉన్న బ్లౌజ్కి అయితే జాయిన్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని స్టార్టింగ్ దగ్గర ఇలా కట్టించుకొని పెట్టుకోవాలి. షేప్ పట్టి రెండు కుట్టు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా పెట్టి చూసుకోవాలన్నమాట. ఎదురెదురుగా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోవాలి. ఇలా పెట్టి చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు షేప్ పట్టీలు పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టు వేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కుట్టు వేసే ముందు మనం డాట్స్ కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చివరన ఇలా నీడిల్తో ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా హోల్స్ చేసుకొని పెట్టుకుంటే మనం రెండు వైపులా సేమ్ లెంత్లో కుట్టు వేసుకోవచ్చు. ఒకవైపున చిన్నగా ఒకవైపున పెద్దగా కాకుండా ఇలా హోల్స్ చేసుకొని మార్కింగ్ వేసుకోవాలి. రన్నర్ ఉంటే రన్నర్తో కూడా మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్స్ రెండు ఇలా ఎదురెదురుగా పెట్టుకొని నీడిల్తో హోల్స్ చేసుకున్నాం కదా, ఈ హోల్స్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మన లైనింగ్ పైన బ్లౌజ్ పీసెస్ వేసేటప్పుడు ఇలా ఎదురెదురుగానే పెట్టి చూసుకోవాలి. ఇలా ఉన్నప్పుడే మన బ్లౌజ్ పీస్ వీటిపైన వేసుకోవాలి. ఈ మెయిన్ క్లాత్ని మనం కట్ చేసుకునేటప్పుడు రైట్ సైడ్న వేసి కట్ చేసుకుంటాం కదా, ఈ పై వైపునకు ఉన్నది మనకి మొత్తం రైట్ సైడ్ అనమాట. ఇప్పుడు లోపల వైపుకి ఉన్నది రాంగ్ సైడ్ కదా, అంటే రాంగ్ సైడ్ లోపల వైపుకి పోవాలి అంటే చూడండి, రెండు ఇలా ఓపెన్ చేసుకోవాలి. రెండు హ్యాండ్స్తో ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఎటువైపు అటువైపుకి తీసుకొని ఇలా వేసుకోవాలి. రెండు రైట్ సైడ్ పై వైపునకు వచ్చేలాగా వేసుకోవాలి. చూడండి ఇలా. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు లైనింగ్కి మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇది జార్జెట్ బ్లౌజ్ కాబట్టి ఎక్కువగా ఇలా సాగదీయకూడదు, కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. లైనింగ్ పైన కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు చుట్టూ జాయింట్ చేసుకోవాలి. పెద్ద కుట్టు పెట్టి జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కొంచెం క్లాత్ తగ్గింది కదా, మెయిన్ క్లాత్ ఇక్కడ ఎలా అతుకులు వేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నెక్ రౌండ్ జాయిన్ చేసుకోవాలి, ఆ తర్వాత చంక రౌండ్ నుండి జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి కింద వైపున కొంచెం క్లాత్ తగ్గింది కదా, ఇక్కడ నుండే కుట్టు వేసుకోవాలి. తర్వాత జాయింట్ కుట్టు వేసుకోవాలి. చుట్టూ ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని మనం కట్టించుకుంటాం కదా, కట్టించుకున్న దగ్గర మళ్ళీ కట్టించుకొని పెట్టుకోవాలి. ఈ కింది వైపున కూడా మనం మెయిన్ డాట్స్ దగ్గర కట్టించుకున్నాం కదా, ఈ కట్స్ కూడా మళ్ళీ కట్టించుకొని పెట్టుకోవాలి. ఇలాంటి జార్జెట్ బ్లౌజ్కి అయితే షోల్డర్ పైన కూడా జాయింట్ కుట్టు వేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది, లేకపోతే జార్జెట్ బ్లౌజ్ కదా కిందికి ఇట్లా పడిపోయినట్టు అవుతుంది. షోల్డర్ పైన కూడా ఇలా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కానీ థ్రెడ్స్ కానీ నీట్గా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి కింద వైపున క్లాత్ సరిపోలేదు కదా, ఇప్పుడు అతుకులు ఎలా కుట్టు వేసుకోవాలంటే చూడండి, మన దగ్గర కొంచెం చిన్న పీస్ ఉన్నా కూడా కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి. క్లాత్ని అటువైపుకి టర్న్ చేసి దానిపైన మరొక కుట్టు వేసుకోవాలి. తర్వాత చుట్టూ జాయింట్ చేసుకోవాలి. చుట్టూ జాయింట్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, నీడిల్తో హోల్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ సేమ్ మళ్ళీ అదే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. అది లోపల వైపుకి పోయింది కదా, ఇప్పుడు దీనిపైన మరొకసారి ఇలా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి డాట్స్ కుట్టు వేసుకోవడానికి. ఇప్పుడు ఇటువైపున కూడా జాయిన్ చేసుకోవాలి. ఇందాక మనం జాయిన్ చేసుకున్నది కాజా పట్టి వైపునది, ఇది ఇప్పుడు జాయిన్ చేసేది ఉక్స్ పట్టి వైపున. ఇటువైపున కూడా మనం అతుకులు కుట్టు వేసుకోవాలి. ఒకవేళ క్లాత్ సరిపోక అతుకులు కుట్టు వేసుకోవాలంటే ముందుగా లైనింగ్కి జాయిన్ చేసుకున్న తర్వాతనే అతుకులో జాయింట్ వేసుకోవాలి.
లైనింగ్ పైన మెయిన్ క్లాత్ నీట్గా ఇలా సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాతనే కుట్టు వేసుకోవాలి. జార్జెట్ క్లాత్ అయితే అంత ఈజీ కాదు సర్దుకోవడం. మనం ఇటు సర్దుతా అంటే అటు పోతూ ఉంటుంది. కొంచెం కొంచెం ఇలా నీట్గా సర్దుకొని ఇప్పుడు స్టార్టింగ్ నుండి కుట్టు వేసుకోవాలి. చివరనే కుట్టు వేసుకోవాలి. జార్జెట్ బ్లౌజ్ కదా, అక్కడక్కడ ఇలా కుట్టు పట్టేసినట్టు అవుతుంది. కుట్టు పట్టేసినట్టు అయినప్పుడు చూడండి కొంచెం ఇలా లాగాలి, కుట్టు తెగుతుంది, ఫ్రీ అవుతుంది మనకి. తర్వాత చుట్టూ జాయింట్ చేసుకోవాలి. ముందుగా నెక్ రౌండ్, ఆ తర్వాత చంక రౌండ్ జాయింట్ చేసుకున్న తర్వాత చుట్టూ జాయింట్ చేసుకోవాలి. వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. షోల్డర్ పైన కూడా ఇలా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. బ్లౌజ్ ఫాస్ట్గా కుట్టు వేసుకోవడం అయిపోవాలంటే ముందుగా చిన్న చిన్న పీసెస్ అన్నీ కుట్టు వేసుకోవాలి. నెక్ పట్టీలు, షేప్ పట్టీలు, నడుం పట్టీలు ఇవన్నీ కుట్టు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బ్యాక్ పట్టు అయినా ఫ్రంట్ పట్టు అయినా ఏదైనా ఒకటి తీసుకున్న తర్వాత అది కంప్లీట్గా కుట్టు వేసి అయిపోయే వరకు అది పక్కకు పెట్టేసుకోవద్దు. ఇలా అంటే ఫ్రంట్ పట్టు జాయిన్ చేసి పక్కన పెట్టేసి, తర్వాత బ్యాక్ పట్టు జాయిన్ చేసి అది పక్కన పెట్టేసి, నడుం పట్టి కుట్టు వేసుకొని అట్లా ఒక్కొక్కటి చిన్న చిన్న కుట్టు వేసుకోవద్దు. మనం ఫ్రంట్ పట్టు తీసుకున్నామా ఇవి కంప్లీట్ అయ్యే వరకు పక్కన పెట్టేసుకోవద్దు. ఇక్కడ ఫ్రంట్ పట్టుకి క్లాత్ సరిపోలేదు కదా, క్లాత్ సరిపోక అతుకులు పడుతున్నాయి కాబట్టి ముందుగా అయితే నేను అతుకులు జాయింట్ వేసుకోవడం కోసం 2 జాయింట్ చేసేసి అతుకులు అయితే కుట్టు వేస్తున్నాను. ఇప్పుడు తర్వాత ఫ్రంట్ పట్టు ఒక్కొక్కటి కుట్టు వేసి చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అతికిలా కుట్టు వేసుకున్న తర్వాత చుట్టూ జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పట్టు చుట్టూ ఇలా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. ఇటువైపున మనకి ఇక్కడ మరి కొంచెం అతికితే పడుతుంది. ఒక్కొక్కసారి మనకి క్లాత్ సరిపోయినప్పుడు ఇంతకంటే ఎక్కువ కూడా అతుకులు పడవచ్చు. క్లాత్ ఉండదు, అతుకులు పడతాయి. చిన్న చిన్న పీసెస్ని జాయింట్ చేసుకుంటూ అతుకు వేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎలాంటి టెన్షన్ పడకుండా నిదానంగా అతుకులు వేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఎలాంటి బ్లౌజ్ అయినా మనం కుట్టగలిగేలాగా ఉండాలి. ఇలా ఎంత పెద్దగా అతుకులు వచ్చినాయి కదా, దీన్ని కుట్టలేనేమో, నాకు సెట్ అవ్వదేమో అని భయపడితే ఎప్పటికీ భయమే. అది ఎప్పటికీ చేయలేము, మనం ఆ పని ఎప్పటికీ చేయలేము. ఒకసారి చేసి చూడాలి, ఒకసారి మిస్టేక్ జరగచ్చు. నెక్స్ట్ టైం అయినా మనం తెలుసుకుంటాం కదా, అలా కుట్టు వేసుకోవద్దు, ఇలా కుట్టు వేసుకోవాలి. డాట్స్ కుట్టు వేసుకునే ముందుగా పెద్ద కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసే ముందు థ్రెడ్ అనేది కొంచెం పైకి తీసుకోవాలి, ఎక్కువగా ఇలా పొడవు తీసుకోవాలి బయటకి, లేదంటే ఊడిపోతుంది మిడిల్లోంచి థ్రెడ్. చూడండి ఇక్కడ కడిసి దగ్గర కడిసిచ్చుకొని ఇప్పుడు మిడిల్లో నుండి ఇలా పెద్ద కుట్టు పెట్టేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పెద్ద కుట్టు వేసుకునేటప్పుడు ఒక్కో డాట్కి మనం థ్రెడ్ కట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఈ డాట్ వైపుకి తీసుకునేటప్పుడు చూడండి మనం పాదంని లేపాలి, అలాగే నీడిల్ని కూడా పైకి అనుకోవాలి. ఈ థ్రెడ్ని కట్ చేయాలి, ముడతలు ఉంటుంది కదా. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ వరకు కుట్టు వేసుకున్న తర్వాత పాదంని నీడిల్ని లేపి క్లాత్ అటువైపుకి అనుకోవాలి. మనం క్లాత్ ఇలా జరుపుకునేటప్పుడు చూడండి మనం మిషన్ కానీ మోటార్ కానీ తొక్కకూడదు. జస్ట్ మన చక్రం ఉంటుంది ఇటువైపుకి రైట్ హ్యాండ్కి, ఆ హ్యాండ్తోనే మనం కొంచెం కొంచెం ఇలా ఆపరేట్ చేసి ఇక్కడ వరకు మన మార్కింగ్ వరకు ఇలా అనుకున్న తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ యథావిధిగా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ థ్రెడ్స్ అన్ని కట్ చేసుకోవాలి. చూడండి మనం జాయిన్ చేసుకున్న థ్రెడ్స్ మిడిల్లో ఉంటాయి కదా, మిడిల్లో థ్రెడ్స్ అన్ని కట్ చేసుకొని ఇప్పుడు డాట్స్ కుట్టు వేసుకోవాలి. మనం కట్స్ ఇచ్చుకుంటాం కదా, మెయిన్ డాట్ దగ్గర కట్స్ ఉన్నాయి కదా 2, ఈ కట్స్ 2 కలిసేలాగా పెట్టుకొని డాట్స్ కుట్టు వేసుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం ఇలా రబ్ చేసుకోవాలి. మెయిన్ డాట్ కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజపట్టు వైపున డాట్ కుట్టు వేసుకోవాలి. స్టార్టింగ్లో ఒక 1/4 ఇంచ్ ఉండాలి, చివరికి వచ్చేసరికి 0 సైజ్ ఉండేలాగా కుట్టు వేసుకోవాలి. కొంచెం కొంచెం ఇలా కరువు తిరిగినట్టుగా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపున డాట్ కుట్టు వేసుకునేటప్పుడు స్టార్టింగ్లో 2 చివర్లు సమానంగా పెట్టుకోవాలి. చంక వైపున డాట్ కుట్టు వేసేటప్పుడు సమానంగా పెట్టుకోవాలి. అక్కడ క్రాస్గా ఉంటుంది కదా క్లాత్. డాట్స్ కుట్టు వేసుకున్న తర్వాత పైనుండి కొంచెం ఇలా రబ్ చేసుకోవాలి. కుట్టు పైనుండి నీట్గా ఇలా రబ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ డాట్స్ కుట్టు వేసుకున్న తర్వాత ఇందాక మనం వేసుకున్న పెద్ద కుట్టు అనేది విప్పేసుకోవచ్చు. షేప్ పట్టి కుట్టు వేసేటప్పుడు మెయిన్ డాట్ని ఇలా పైకి హోల్డింగ్ వేసుకొని కుట్టు వేసుకోవాలి. షేప్ పట్టి జాయింటింగ్ కోసం మనం ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువ, 1/4 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఖర్చు తీసుకోవాలి. షేప్ పట్టిని అటువైపుకి జాయిన్ చేసి దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి. షేప్ పట్టి జాయిన్ చేసుకున్న ఖర్చును కూడా కింద వైపుకి హోల్డింగ్ వేసుకొని కుట్టు వేసుకోవాలి. జార్జెట్ బ్లౌజ్ కూడా మనం ఇంత నీట్గా డాట్స్ అయితే కుట్టు వేసుకోవచ్చు. ఓకే అండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పుడు డాట్స్ కుట్టు వేసుకున్న తర్వాత మనం ఇందాక వేసుకున్న పెద్ద కుట్టు అనేది ఇలా విప్పేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపున డాట్స్ కూడా ఎలా కుట్టు వేసుకోవాలో చూపిస్తాను చూడండి. డాట్స్ కుట్టు వేయడానికి ముందుగా మనం పెద్ద కుట్టు వేసుకునేటప్పుడు చూడండి ఈ డాట్ వరకు ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ డాట్ వరకే మనం క్లాత్ని జరుపుకోవాలంటే అప్పుడు నీడిల్ని పాదంని పైకి లేపి ఇక్కడ ఇటువైపుకి మన రైట్ హ్యాండ్కి చక్రం ఉంటుంది కదా, చక్రంని మనం కొంచెం ముందుకి వెనక్కి అనుకోవాలి. అట్లా అనుకున్నప్పుడు మనకు థ్రెడ్ ఫ్రీ అవుతుంది. ఫ్రీ అయినప్పుడు మనం క్లాత్ని అట్లా వెనక్కి జరుపుకోవచ్చు. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఒక్కో డాట్కి ఒక్కోసారి మన థ్రెడ్ కట్ చేసుకోకుండా 2 డాట్స్కి ఒకేసారి ఇలా పెద్ద కుట్టు అనేది వేసుకోవడానికి అన్నమాట ఈ ప్రయత్నం. ఓకే అండి, మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇటువైపున కూడా డాట్స్ కుట్టు వేసుకోవాలి. మెయిన్ డాట్ దగ్గర మనం 2 వైపులా కట్స్ ఇచ్చుకున్నాం కదా, కట్స్ 2 కలిపి పట్టుకొని కుట్టు వేసుకోవాలి. స్టార్టింగ్లో ఖచ్చితంగా రబ్ చేసుకోవాలి కొంచెం. తర్వాత ఇటువైపున డాట్ కుట్టు వేసుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం రబ్ చేసుకోండి. డాట్ చివరన థ్రెడ్ కట్ చేసేటప్పుడు ఒక 1 ఇంచ్ అయినా వదిలిపెట్టి కట్ చేసుకోవాలి. ఈ చంక దగ్గర డాట్ కుట్టు వేసేటప్పుడు ఈ చివర్లు సమానంగా పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా సమానంగా పట్టుకొని స్టార్టింగ్లో ఒక 1/4 ఇంచు ఖర్చు తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి.
డాట్ చివరికి వచ్చేసరికి 0 సైజు ఉండాలి. ఇలా క్లాత్ చూడండి, ఇలా కుట్టు వేసుకోవాలి. డాట్స్ ఇలా కుట్టు వేసుకున్న తర్వాత పైనుంచి ఖచ్చితంగా ఇలా రబ్ చేసుకోవాలి. ఏ క్లాత్ అయినా, జార్జెట్ క్లాతే కాదు, ఏ క్లాత్ కుట్టు వేసుకున్నా కూడా పైనుంచి కొంచెం ఇలా రబ్ చేసుకుంటే డాట్స్ నీట్గా కనిపిస్తుంది. ముందుగా మనం డాట్స్ కుట్టు వేసుకోవడానికి వేసుకున్న పెద్ద కుట్టు కూడా ఇలా విప్పేసుకోవాలి. అది ఈజీగా వస్తుంది, పెద్ద కష్టం ఉండదు. ఒకసారి ఇలా అంటే వచ్చేస్తుంది. ఆ పెద్ద కుట్టు అనేది విప్పేసుకొని ఇప్పుడు షేప్ పట్టీలు కుట్టు వేసుకోవాలి. షేప్ పట్టీలు జాయిన్ చేసేటప్పుడు చూడండి, ఒక ½ ఇంచ్ కంటే తక్కువే ఉండాలి ఖర్చు. ఈ మెయిన్ డాట్ని పైవైపుకి ఇలా హోల్డింగ్ వేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుండి కూడా షేప్ పట్టి పైనుండి కూడా మరొక కుట్టు వేసుకోవాలి. మనం ఇందాక జాయిన్ చేసుకున్న ఖర్చు కింద వైపు కంటే షేప్ పట్టి వైపుకే హోల్డింగ్ వేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు కాజాపట్టి కుట్టు వేసుకోవాలి. కాజాపట్టి కోసం ఒక 3 ఇంచుల వెడల్పు ఉన్న క్లాత్ తీసుకోవాలి. కాజాపట్టి కుట్టు వేసుకోవడానికి ఇలా బ్లౌజ్ పీసే తీసుకోవాలి. ఉక్సు పట్టికి అయితే లైనింగ్ పీస్ కుట్టు వేసుకోవాలి. కాజాపట్టిని ఇలా రాంగ్ సైడ్నే పెట్టుకోవాలి. బ్లౌజ్కి రాంగ్ వైపున పెట్టుకొని ఒక 1/4 ఇంచ్ ఎడ్జ్లో కుట్టు వేసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ ఖర్చు తీసుకొని కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. బ్లౌజ్ని ఇటువైపుకి టర్న్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. ఒక ½ ఇంచ్ వదిలిపెట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని ఈ ½ ఇంచ్ క్లాత్ని ఇటువైపుకి టర్న్ చేసుకోవాలి. తర్వాత ఈ కాజా పట్టిని ఒక హాఫ్కి ఫోల్డింగ్ వేసుకోవాలి. చూడండి, మనం తీసుకున్న కాజా పట్టిని ఒక హాఫ్కి ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇక్కడ మనకి కరెక్ట్గా చూడండి 3 ఇంచులు ఉంది. ఈ 3 ఇంచుల క్లాత్ని ఇలా హాఫ్కి ఫోల్డింగ్ వేసుకొని తర్వాత మిగతా క్లాత్ అంతా ఇటువైపుకి ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వేసి కుట్టు వేసేటప్పుడు చూడండి, మనం కాజా పట్టి జాయిన్ చేసేటప్పుడు ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు మరొకి మాత్రమే పెట్టి కుట్టు వేసుకోవాలి. కాజా పట్టి ఇలా హోల్డింగ్ వేసుకున్నప్పుడు ఈ హోల్డింగ్ చివరనే కుట్టు వేసుకోవాలి. మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా నీట్గా ఫోల్డింగ్ వేసుకుంటూ ఈ చివరనే కుట్టు వేసుకోవాలి. ఈ కింది వైపున మరొకసారి రబ్ చేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ కాజా పట్టి కింది వైపున ఒకసారి నీట్గా ఇలా రబ్ చేసుకొని దీని పక్కనే ఒక 1/4 ఇంచ్ ఎడ్జ్లో మరొక కుట్టు వేసుకోవాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఈ కుట్టు పక్కనే మరొక 1/4 ఇంచ్ ఎడ్జ్లో మరొక కుట్టు వేసుకోవాలి. మిడిల్లో మనం కాజాలు కుట్టు వేసుకోవాలి. నెక్ వైపున కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా ఇలా కట్ చేసుకొని ఈ థ్రెడ్స్ ఏమైనా ఉంటే నీట్గా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆది బ్లౌజ్తో ఇలా లూజ్ మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది కాజా పట్టి వైపున కదా, ఆది బ్లౌజ్ కూడా కాజా పట్టి వైపున ఇలా లెంత్ చూసుకొని మార్కింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఉక్స్ పట్టి కుట్టు వేసుకోవాలి. ఉక్స్ పట్టి కోసం ఒక 2 ఇంచులు వెడల్పు ఉన్న క్లాత్ తీసుకోవాలి. ఉక్స్ పట్టిని పైనుండి కుట్టు వేసుకోవాలి. బ్లౌజ్కి రైట్ సైడ్ నుండి పెట్టి కుట్టు వేసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ ఎడ్జ్లో కుట్టు వేసుకోవాలి. మిడిల్ డాట్ దగ్గర చిన్నగా ఇలా హోల్డింగ్ వేసుకోవాలి. హోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకోవడం అయిపోయిన తర్వాత ఉక్సు పట్టిని అటువైపుకి టర్న్ చేసి ఉక్సు పట్టి పైనుండి మరొక కుట్టు వేసుకోవాలి. ఉక్సు పట్టి జాయిన్ చేసుకున్న ఖర్చు ఉంటుంది కదా, ఖర్చుని ఉక్సు పట్టి వైపుకే హోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఉక్సు పట్టిని పైనుండి ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు రాంగ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. కింద వైపున ½ ఇంచు లోపల వైపుకి హోల్డింగ్ వేసుకొని ఇప్పుడు ఒక హాఫ్కి హోల్డింగ్ వేసుకోవాలి. ముందుగా ఉక్సు పట్టిని ఒక హాఫ్కి ఇలా హోల్డింగ్ వేసుకొని తర్వాత మిగతా ఉక్సు పట్టి మొత్తం ఇలా హోల్డింగ్ వేసుకోవాలి. రాంగ్ సైడ్కి ఇలా హోల్డింగ్ చేసుకొని ముందుగా కింద వైపున కొంచెం ఇలా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకొని ఇటువైపుకి టర్న్ చేసుకొని ఈ చివరి నుండి కుట్టు వేసుకోవాలి. ఉక్స్ పట్టి చివరి నుండి ఇలా నీట్గా కుట్టు వేసుకోవాలి. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ థ్రెడ్స్ అన్నీ నీట్గా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒకసారి ఇలా చూసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి చూసుకోవాలి కరెక్ట్గా ఉన్నాయా లేదా. ఓకే అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇటువైపున కూడా సేమ్ లెంత్ ఇలా మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హాయ్ అండి అందరికీ. ఫ్రంట్ పార్ట్ నెక్ పట్టి కోసం మనం ఒక 1 ఇంచ్ వెడల్పు ఉన్న పట్టి తీసుకోవాలి. ఇలా క్రాస్గా ఉన్న దగ్గరే కట్ చేసుకోవాలి. నెక్ పట్టికి హెమ్మింగ్ వేయాల్సిన అవసరం లేకుండా ఎలా కుట్టు వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నెక్ పట్టి కుట్టు వేసుకోవడానికి ఇలా క్రాస్గా ఉన్న పీస్లే కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ అన్ని ఇప్పుడు జాయిన్ చేసుకుందాం. నెక్ పట్టీలు ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు ఖర్చు అన్ని ఒకవైపు వచ్చేలాగా పెట్టి జాయిన్ చేసుకోవాలి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ నెక్ పట్టీలు ఓన్లీ ఫ్రంట్ పట్టు కోసం మాత్రమే. బ్యాక్ పట్టు నెక్ పట్టి ఆల్రెడీ కుట్టు వేశాను, మీకు వీడియో కూడా పోస్ట్ చేశాను. ఆ వీడియో చూడని వారు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. బ్యాక్ పట్టు ఫ్రంట్ పట్టు జాయిన్ చేసుకున్న తర్వాత మనం నెక్ పట్టి కుట్టు వేసుకుంటాం కదా, ఎందుకంటే షోల్డర్ పైన ఖర్చు కనిపించకుండా ఉండడం కోసం. ఇప్పుడు మనం కుట్టు వేసే నెక్ పట్టి అయితే బ్యాక్ పట్టిది ఓన్లీ బ్యాక్ పట్టుకు మాత్రమే ఒకే నెక్ పట్టి ఉంటుంది. చుట్టూ రౌండ్ ఒకే నెక్ పట్టి ఉంటుంది. దాన్ని అయితే మనం జాయిన్ చేసుకోకముందు అంటే ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకోకుండానే కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్నప్పుడు మనకి ఖర్చు అంటే షోల్డర్ పైన జాయిన్ చేసుకున్నప్పుడు ఖర్చు కనిపిస్తేమని మీకు డౌట్ రావచ్చు.
అలా ఖర్చు కనబడకుండా ఎలా కుట్టు వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ బ్లౌజ్కి మనం నెక్ పట్టికి అసలు హెమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఎలా కుట్టు వేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇందాక మన ఫ్రంట్ పార్ట్కి నెక్ పట్టి జాయింట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ కడిచిచ్చుకున్నాం కదా. నెక్ పట్టికి హెమ్మింగ్ అవసరం లేకుండా మిషన్ పైన కుట్టు వేసుకోవాలంటే నెక్ పట్టి జాయింట్ చేసుకున్న తర్వాత మనం నెక్ రౌండ్ తిరిగే దగ్గర కడిచిచ్చుకోవాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్ రౌండ్ ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని లోపల వైపుకి హోల్డింగ్ వేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. చూడండి, మరొక హోల్డింగ్ వేసుకుంటూ నెక్ పట్టి మొత్తం ఇటువైపుకి ఈ నెక్ పట్టి చివరన కుట్టు వేసుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. నెక్ పట్టిని మనం నార్మల్గానే కుట్టు వేసుకోవడం. తర్వాత ఆ నెక్ పట్టిని మొత్తం లోపల వైపుకి టర్న్ చేసి నెక్ పట్టి పైనుండి ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం హెమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇటువైపునే చూపిస్తున్నా చూడండి. నెక్ పట్టి మొత్తం మనం జాయిన్ చేసుకున్న తర్వాత దగ్గరగా ఇలా కడిచిచ్చుకోవాలి. నెక్ రౌండ్ తిరిగే దగ్గర ఇలా కడిచిచ్చుకున్న తర్వాత నెక్ పట్టిని ఒక హోల్డింగ్ వేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ముందుగా ఒక హోల్డింగ్ వేసుకుంటాం కదా, ఒక పావించు ఇలా హోల్డింగ్ వేసుకుంటూ ఇప్పుడు నెక్ పట్టి పైనుండి కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసేటప్పుడు మనం ఈ నెక్ పట్టి హోల్డింగ్ వేసుకున్నాం కదా, అటు చివర కాకుండా ఇటు చివరికని వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మార్కింగ్ చేస్తున్నాను. ఇలా ఇటువైపు కానీ కుట్టు వేసుకోవాలి. ఒకసారి మీరు నెక్ పట్టి కుట్టు వేసేటప్పుడు ఇటువైపు కానీ వేసి చూడండి. ఆ చివరికని అంటే ఈ నెక్ పట్టి ఉన్నదే పావించి కదా, ఈ పావించులో ఈ చివరికని మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసుకుంటే చూడండి, మనకి జాయింట్ చేసుకున్న ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు అనేది కనబడకుండా లోపల వైపుకి పోతుంది అన్నమాట. కుట్టు వేసింది కూడా ఒకసారి చూపిస్తా చూడండి. ఇటువైపుకి అన్నమాట, అంటే నెక్ పట్టికి ఇటువైపున చూడండి, మీకు కనిపిస్తుందా. ఆ చివర కాకుండా ఇటువైపుకి బ్లౌజ్ వైపుకి దగ్గరగా వేసుకోవాలన్నమాట. అటువైపుకి వేసుకుంటే ఏమవుతుందంటే మనం జాయిన్ చేసుకున్న ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు అనేది మనకి క్లోజ్ అవ్వదు, అంటే ఇట్లా ఓపెన్గా కనిపిస్తుంది. అప్పుడు మనకు స్టిఫ్గా ఉండదు అనమాట నెక్. ఓకే అండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, ఇలా మిడిల్లో అయినా ఉండాలి, ఇటువైపు కన్నా ఉండాలి. ఆ చివరైతే అలా కుట్టు వేసుకోవద్దు. ఈ నెక్ పట్టిని రాంగ్ సైడ్కి టర్న్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని నెక్ పట్టిని మరొక హోల్డింగ్ వేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ నెక్ పట్టిని రాంగ్ సైడ్కి టర్న్ చేసుకొని నెక్ పట్టి పైనుండి మరొక కుట్టు వేసుకోవాలి. ఈ చివరన నెక్ పట్టిలా హోల్డింగ్ వేసుకున్న తర్వాత ఈ చివర ఉంటుందిగా, నెక్ పట్టి చివరనే కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది. నెక్ పట్టి ఈ చివరన కుట్టు వేసుకున్న తర్వాత స్టార్టింగ్లో కూడా అంటే బ్లౌజ్ ఈ చివరన కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు నెక్ పట్టి హోల్డింగ్ వేసుకున్న తర్వాత నెక్ పట్టి చివరన వేసుకున్నాం కదా, ఇప్పుడు బ్లౌజ్ చివరన వేసుకోవాలి. చూడండి, ఈ బ్లౌజ్ చివరన మరొక కుట్టు వేసుకోవాలి. స్టిఫ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇప్పుడు హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు. హెమ్మింగ్ చేయాల్సిన పని లేకుండా బ్లౌజ్ని కుట్టు వేసుకోవాలంటే స్టిఫ్ ఉన్న బ్లౌజ్ అయితే, అంటే క్లాత్ స్టిఫ్గా ఉన్న బ్లౌజ్ అయితే దాన్ని ఉల్టాయించుకోవచ్చు. అంటే బ్లౌజ్ పీస్ పైన లైనింగ్ వేసి కుట్టు వేసుకోవాలి. బ్లౌజ్ నెక్ రౌండ్ చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత మనం కడిచిచ్చుకోవాలి. నెక్ రౌండ్ చుట్టూ కడిచిచ్చుకొని లైనింగ్ని లోపల వైపుకి టర్న్ చేసుకొని పైనుండి ఒక కుట్టు వేసుకోవాలి. అది ఉల్టాయించుకోవడం. ఆ బ్లౌజ్కి అయితే మనం హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట, ఓకేనా. ఫ్రంట్ పార్ట్కి ఉక్స్ పట్టి వైపున కాజా పట్టి వైపున రెండు వైపులా నెక్ పట్టి కుట్టు వేసుకొని అలాగే హెమ్మింగ్ అవసరం లేకుండా ఇలా నెక్ని లోపలకి హోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ పైన ఖర్చు కనబడకుండా ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వీడియో ఎక్కడైనా కొంచెం నచ్చినా ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసుకోవాలి ముందుగా, దానిపై నుండి ఫ్రంట్ పార్ట్ వేసుకొని ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు మనం బ్యాక్ పార్ట్ ముందుగా వేసుకోవాలి, దానిపైన ఇలా ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి. చూడండి, మన బ్యాక్ పార్ట్ ఉన్న నెక్ ఉంటుంది కదా, నెక్ పట్టిని మన ఫ్రంట్ పార్ట్ పైకి ఇలా తీసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్కి ఇలా క్యాప్ మోడల్ లాగా చేసుకొని ఇప్పుడు కుట్టు వేసుకోవాలి. షోల్డర్ పైన ఒక 1/2 ఇంచ్ ఎడ్జ్లో కుట్టు వేసుకోవాలి. షోల్డర్ పైన డబల్ కుట్టు వేసుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం రబ్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు చిన్న కుట్టు పెట్టే కుట్టు వేసుకోవాలి, ఎందుకంటే మన షోల్డర్ పైన పికిలిపోకుండా నీట్గా ఉండాలి కాబట్టి. చూడండి, ఇప్పుడు షోల్డర్ ఇలా ఇప్పుడు ఖర్చు ఉంటుంది కదా, మనం కుట్టు వేసుకున్న ఖర్చు లోపల వైపుకి పోతుంది. బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. చూడండి, మనకి ఎక్కడ కూడా ఖర్చు అనేది కనపడదు. ఇలా కుట్టు వేసుకుంటే దీనిపైన మనం లేసెస్ అయినా కుట్టు వేసుకోవచ్చు, ఎలాంటి డిజైన్ అయినా కుట్టు వేసుకోవచ్చు. చూడండి, లోపల వైపుకి ఖర్చు కూడా మనకి షోల్డర్ పైన కనబడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇటువైపున షోల్డర్ కూడా జాయిన్ చేసుకుందాం. ఇది షోల్డర్ ఉల్టాయించుకోవడం అన్నమాట. అంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ నెక్ని ఇలా ఉల్టాయించుకోవాలి. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం కుట్టు వేసుకున్న నెక్ ఉంటుంది కదా, రౌండ్ నెక్, ఈ నెక్ని ఫ్రంట్ పార్ట్ మీదకి ఇలా హోల్డింగ్ వేసుకోవాలి. హోల్డింగ్ వేసుకొని కదలకుండా ఇలా స్టిఫ్గా పట్టుకోవాలి.
బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ఇలా కరెక్ట్గా పట్టుకోవాలి. అంటే నెక్ వరకు పట్టుకొని నెక్కుని ఫ్రంట్ పార్ట్ మీదకి ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వేసుకొని ఇప్పుడు దీనిపై నుండి ఒక 1/2 ఇంచ్ ఎడ్జ్లో కుట్టు వేసుకోవాలి. ఇది కదలకూడదు, కదలకుండా పట్టుకోవాలి స్టిఫ్గా. నెక్ వైపున రబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, ఖచ్చితంగా రబ్ చేసుకోవాలి. మరొక కుట్టు వేసుకోవాలి దీనిపై నుండి. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకే చూడండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత చూడండి, ఖర్చు ఉంటుంది, ఖర్చు కనబడకుండా బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. చూడండి ఖర్చు ఉంది కదా, మీకు చూపిస్తున్నాను. ఈ ఖర్చు కనబడకుండా ఇలా ఓపెన్ చేసుకోవాలి. మీకు అర్థం అవడం కోసం స్లోగా చూపిస్తున్నాను. చూడండి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కూడా ఖర్చు అనేది కనపడదు. షోల్డర్ పైన కూడా కొంచెం ఇలా రబ్ చేసుకోవాలి. అటువైపున హ్యాండ్స్ కుట్టు వేసుకొని సైడ్ జాయింట్స్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కుట్టు వేసుకోవాలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హ్యాండ్స్ మనం ఓపెన్ చేసేటప్పుడే జాగ్రత్తగా చూసుకుంటూ ఓపెన్ చేసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ని చూడండి, హ్యాండ్స్ 2 లైనింగ్ క్లాత్స్ ఉంటాయి కదా, ఇవి లోతు అన్నమాట. ఇటువైపున లోతు కదా, హ్యాండ్స్ 2 ఇలా ఒకసారి ఇలా ఓపెన్ చేసుకొని పక్కనే పెట్టేసుకోవాలి. అటు ఇటు చేసుకొని కన్ఫ్యూజ్ అవ్వకూడదు కుట్టు వేసుకునేటప్పుడు. చూడండి 2 లోతులు పక్కనే ఉండాలి మనం కుట్టు వేసేటప్పుడు. ఇప్పుడు ఈ లైనింగ్ పైన మెయిన్ క్లాత్ వేసి జాయింట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి చుట్టూ జాయింట్ చేసుకోవాలి. పెద్ద కుట్టు పెట్టి జాయింట్ చేసుకోవచ్చు. జాయింట్ చేసుకునేటప్పుడు 2 హ్యాండ్స్ లోతులు పక్కన వచ్చేలాగా పెట్టి జాయింట్ చేసుకొని హ్యాండ్స్ చుట్టూ నీట్గా ఇలా పెద్ద కుట్టు పెట్టి జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్స్ కానీ థ్రెడ్స్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది జార్జెట్ బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ కాబట్టి సైడ్కి కూడా ఇలా జాయిన్ చేసుకోవాలి. మనకి నీట్గా ఉంటుంది కుట్టు వేసుకునేటప్పుడు అటు ఇటు కదలకుండా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని ఇక్కడ కట్టించుకొని పెట్టుకోవాలి. ఏదో విధిగా లోతు దగ్గర, షోల్డర్ పైన కట్టించుకున్న దగ్గర, చంక కుట్టు దగ్గర కట్స్ అన్ని ఇచ్చుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపున హ్యాండ్కి కూడా జాయిన్ చేసుకోవాలి. మన కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ మీకు ఎవరికైనా అర్థమవుతున్నాయా, మీకు ఎవరికైనా ఉపయోగపడుతున్నాయా ప్లీజ్ చెప్పండి. మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్కడ కూడా చిన్న పీస్ లేకుండా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. 2 సమానంగా ఉండాలి. లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ సమానంగా ఉండేలాగా ఇలా కట్ చేసుకొని కట్స్ దగ్గర మళ్ళీ యథావిధిగా కట్టించుకొని పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకి, అస్సలు మర్చిపోదు ఇలా కట్టించుకోవడం. ఇప్పుడు హ్యాండ్స్ చివరి నుండి ఒక 1/2 ఇంచ్ ఇలా హోల్డింగ్ వేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోసే కావాలా, ఇంకా వేరే హ్యాండ్స్ డిజైన్స్, నెక్ డిజైన్స్, హ్యాండ్ డిజైన్స్ ఇంకేమైనా కావాలా కామెంట్స్లో చెప్పండి ప్లీజ్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి? మన వీడియో చూసిన తర్వాత వీడియోకి అయితే ఒక లైక్ చేయడం మర్చిపోదు. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. 2 హ్యాండ్స్కి ఇలా 1/2 ఇంచ్ హోల్డింగ్ వేసుకొని కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 3/4 ఇంచ్ ఇలా హోల్డింగ్ వేసుకొని పెద్ద కుట్టు వేసుకోవాలి. ఇది హెమ్మింగ్ పట్టి కోసం అన్నమాట. హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ పెద్ద కుట్టు అనేది విప్పేసుకోవాలి. పెద్ద కుట్టు మిడిల్లో వేసుకోవాలి. హెమ్మింగ్ పట్టీకి మిడిల్లో వేసుకోవాలి. ఈ చివర వేసుకుంటే మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు విప్పేసుకోవాలి కదా, హెమ్మింగ్ కూడా ఊడిపోతుంది ఆ కుట్టు విప్పేసేటప్పుడు. అందుకని మిడిల్లో వేసుకోవాలి పెద్ద కుట్టు. హెమ్మింగ్ పట్టీ కోసం ఒక 3/4 ఇంచ్ వెడల్పున్న పట్టీని ఇలా హోల్డింగ్ వేసుకొని మిడిల్లో కుట్టు వేసుకోవాలి. ఇలాంటి జార్జెట్ బ్లౌజెస్కి మనం ఇలా హెమ్మింగ్ పట్టి కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా కొంచెం బార్డర్ ఉన్న బ్లౌజెస్కి అయితే మనం వాటికి ఉల్టాయించుకోవాలి. ఒక 1/2 ఇంచ్ కుట్టు వేసుకొని ఉల్టాయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కూడా మనం హెమ్మింగ్ చేసుకోవాలి. కానీ ఇలాంటి హెమ్మింగ్ పట్టి అయితే ఉండదు. జస్ట్ దానిపైన ఉండే మనం ఉల్టాయించుకున్న హ్యాండ్కి హెమ్మింగ్ వేసుకోవాలి. హ్యాండ్స్ కుట్టు వేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్ ఒకసారి ఇలా హోల్డింగ్ వేసుకొని చూసుకోవాలి. ఈ చంక దగ్గర కట్స్, షోల్డర్ పైన కట్టించుకున్నాం కదా, ఈ కట్టించుకున్న దగ్గర కరెక్ట్గా హ్యాండ్ ఇలా హోల్డ్ అయి ఉన్నప్పుడు చంక కుట్టు దగ్గర కట్స్ 2 కలిసేలాగా ఉండాలి. ఈ చీరను కూడా కరెక్ట్గా ఉండాలి. మనం హెమ్మింగ్ పట్టి కుట్టు వేసుకున్నాం కదా, ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ తక్కువ లేకుండా ఇలా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. చూడండి ఇక్కడ హెమ్మింగ్ పట్టి అనేది మనకి ఇలా 3/4 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. అంతకంటే ఎక్కువ ఉంటే నీట్గా ఉండదు, మరి చిన్నగా ఉన్నా కూడా మనకు కరెక్ట్గా సరిపోదు అనమాట. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసుకోవాలి. మన ఆది బ్లౌజ్తో హ్యాండ్ లూజ్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని తర్వాత మరొక హ్యాండ్కి మార్కింగ్ వేసుకోవడానికి ఈ హ్యాండ్ వేసి దీనిపై నుండి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇటువైపున ట్యాప్ చేసుకున్నా మనకి మార్కింగ్ అనేది పడిపోతుంది. కాకపోతే మనకి నీట్గా కనిపించాలి కదా కుట్టు వేసుకునే వరకు. అటువైపున మరొకసారి ఇలా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్స్ ఎలా కుట్టు వేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియో కొత్త ఒక లైక్ చేయండి అబ్బా ప్లీజ్, లైక్ చేసి మన వీడియో చూడండి. హ్యాండ్స్కి లోతు కట్ చేసుకుంటాం కదా, ఈ లోతు మన ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ పైన కూడా కట్స్ ఇచ్చుకుంటాం కదా, ఈ షోల్డర్ పైన ఇచ్చుకున్న కట్స్ మన షోల్డర్ జాయింట్ చేసుకున్న దానిపైన వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి మీకు కనిపిస్తుందా? ఈ షోల్డర్ కుట్టు అనేది మనం ఒకే వైపుకు ఉండాలి. మన నెక్ పట్టి కుట్టు వేసుకుంటే ఎటువైపుకి అయితే ఉందో ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా అటువైపుకే ఉండాలి. హ్యాండ్స్ కుట్టు వేసేటప్పుడు మన షోల్డర్ పైన జాయిన్ చేసుకున్న కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు పైన పెట్టుకోవాలి. మన హ్యాండ్స్కి కట్స్ ఇచ్చుకుంటాం కదా షోల్డర్ పైన, ఇక్కడ కుట్టు పైన పెట్టుకొని ఇలా
చివరి వరకు చూసుకోవాలి, చంక కుట్టు వరకు. చూడండి ఈ కట్స్ ఉన్నాయి కదా, మన బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ది హ్యాండ్స్ ఇచ్చుకున్న కట్స్ రెండు కలిసేలాగా పెట్టుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎడ్జ్లో కుట్టు వేసుకుంటూ రావాలి. మన షోల్డర్ పైన కుట్టు, అలాగే మన బ్లౌజ్కి ఇచ్చుకున్న షోల్డర్ పైన కట్స్ రెండు కలవాలన్నమాట. ఇలా కుట్టు వేసేటప్పుడు ఈ చివర ఆ చివర రెండు కట్స్ కలవాలి ఈ చంక కుట్టు దగ్గర. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. మీకు అర్థమయ్యేలాగా చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు మనకి హ్యాండ్స్కి ప్లేస్ గుర్తు రావాలంటే ఇందాక నేను చూపించినట్టు వీడియోలో చూపించినట్టుగా ఈ కట్స్ కలిసేలాగా పెట్టి కుట్టు వేసుకోండి. మీకు ప్లేస్ గుర్తు ఎందుకు రాదో అప్పుడు నన్ను అడగండి, ఓకేనా. ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో కావాలంటే చెప్పండి, ఒకే వీడియోలో పోస్ట్ చేస్తాను. ఆ వీడియో ఒక్కటి చూస్తే చాలు, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా కుట్టు వేసుకోవాలి అని. హ్యాండ్స్ కుట్టు వేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇలా రబ్ చేసుకోవాలి. కుట్టు దగ్గర నీట్గా ఉంటుంది మనకి ఫినిషింగ్. షోల్డర్ పైన ఖర్చు ఉంది చూడండి, ఈ ఖర్చు అనేది ఒకే వైపుకు ఉండాలి. మనకి నెక్ కుట్టు వేసినప్పుడు అలాగే హ్యాండ్స్ కుట్టు వేసినప్పుడు ఈ షోల్డర్ దగ్గర కొన్ని బ్లౌజెస్కి మన సేఫ్టీ బటన్ కుట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు అది కరెక్ట్గా సెట్ అవ్వదు అన్నమాట, సేఫ్టీ బటన్ కుట్టాలనుకున్నప్పుడు. ఓకే అండి, మీకు అర్థమైంది. ఇప్పుడు సైడ్ జాయింట్స్ కుట్టు వేసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మనం బ్లౌజ్ కుట్టు వేసుకునేటప్పుడే ఆది బ్లౌజ్తో ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా, ఫ్రంట్కి బ్యాక్కి ఇలా మార్కింగ్ దగ్గర సమానంగా పట్టుకోవాలి. రెండు మార్కింగ్స్ ఇలా సమానంగా పట్టుకున్నప్పుడు చూడండి మనకి ఫ్రంట్ది కొంచెం ఎక్కువ వచ్చింది కదా, ఇప్పుడు మాత్రమే మనం డాట్ కుట్టు వేసుకోవాలి. నేను కటింగ్ చేసేటప్పుడు ప్రతి కటింగ్ వీడియోలో చెప్తూనే ఉంటాను, ఓన్లీ ఈ 3 డాట్స్ మాత్రమే ముందుగా కుట్టు వేసుకోవాలి. తర్వాత మన సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు మాత్రమే ఈ డాట్ కుట్టు వేసుకోవాలి. ఈ డాట్ కుట్టు వేసుకున్న తర్వాత మన సైడ్ జాయింట్స్ కుట్టు వేసుకోవాలి. ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత మీకు చూపిస్తా చూడండి, మనకి హ్యాండ్స్కి ప్లేస్ గుర్తు వస్తుంది. హ్యాండ్స్కి ప్లేస్ గుర్తు రావట్లేదని పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, జస్ట్ చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇప్పుడు మార్కింగ్ దగ్గర నుండి ఫ్రంట్కి బ్యాక్కి రెండు ఇలా కలిపి పట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుండి కుట్టు వేసుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం రబ్ చేసుకోవాలి. ఇక్కడ మనం కట్స్ ఇచ్చుకున్నాం కదా, ఈ కట్స్ రెండు అంటే బ్యాక్ది ఫ్రంట్ది రెండు కలిపి పట్టుకోవాలన్నమాట. ఇలా కుట్టు వేసేటప్పుడు ఇక్కడే ఉంటుంది టెక్నిక్ అంతా. మనకి ప్లేస్ గుర్తు రావాలంటే రెండు ఇలా కలిపి పట్టుకొని ఈ కట్స్ పైన ఉండేలా కుట్టు వేసుకోవాలి. తర్వాత ఈ హ్యాండ్ దగ్గర కూడా మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా, ఈ మార్క్స్ రెండు ఇలా కలిపి పట్టుకొని హ్యాండ్స్ దగ్గర కూడా కుట్టు వేసుకోవాలి. చివరిని కొంచెం రబ్ చేసుకోవాలి. తర్వాత కుట్టు పక్కనే ఒక 1/2 ఇంచ్ ఎడ్జ్లో మరొక 2 కుట్లు వేసుకోవాలి. ఒక్కో కుట్టుకి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి హ్యాండ్కి ప్లేస్ గుర్తు ఇలా ఎందుకు రాదు. ఇలా పొడవు హ్యాండ్స్ పెట్టి కుట్టు వేసుకున్నప్పుడు మనం చంక కుట్టు దగ్గర కొంచెం ఇలా కరువు తిన్నట్టుగా కుట్టు వేసుకోవాలి కదా. ఇలా పొడవు హ్యాండ్స్కి అయితే ఇక్కడ నుండి కుట్టు వేసుకోవాలి. కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎడ్జ్లో కుట్టు వేసుకుంటూ రావాలి. ఇక్కడ ఈ చంక కుట్టు దగ్గర నుండి కొంచెం ఇలా కరువు తినేట్టుగా కుట్టు వేసుకుంటూ రావాలి. పొడవు హ్యాండ్స్కి మనకి ఇక్కడ లూజ్గా ఉంటుంది కదా ఈ చంక కింద. ఇలా పొడవు హ్యాండ్స్ కుట్టినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ లూజ్ అనేది ఉంటుంది. ఎవరికైనా మీరు గమనించండి, కొంచెం ఇలా కరువు తినేట్టుగా ముందుగా కుట్టు వేసి ఇచ్చామంటే కస్టమర్స్ మనకి ఫిదా అయిపోతారు. చూడండి ఈ చంక కుట్టు దగ్గర మన హ్యాండ్స్కి ఇలా ప్లేస్ గుర్తు చూడండి, చూపిస్తాను. ఇలా బ్లౌజ్ నీట్గా అనుకున్న తర్వాత బ్లౌజ్ ఎప్పుడు కానీ మనం కుట్టిన తర్వాత అలాగే వదిలిపెట్టద్దు. కొంచెం కుట్ల దగ్గర అక్కడిక్కడ ఇట్లా నీట్గా రబ్ చేసుకోవాలన్నమాట. రబ్ చేసుకుంటే మనకి నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్. చూడండి ఇక్కడ మనకి ప్లేస్ గుర్తు. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో కావాలంటే రేపు మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. కొత్తగా నేర్చుకునేవారు ఎవరైనా నీట్గా ఇలా కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలంటే ఒక్క వీడియో కంప్లీట్గా చూసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ప్రతిదీ మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. చూడండి ఇటువైపున హ్యాండ్ కూడా చూపిస్తున్నాను. ఇది మన హ్యాండ్ది షోల్డర్ పైన కట్స్ ఇచ్చుకుంటాం కదా, ఇదేమో మన షోల్డర్ పైన కుట్టు. మన హ్యాండ్స్ది షోల్డర్ పైన కుట్టు రెండు ఇలా కలిసేలాగా పెట్టుకోవాలన్నమాట. కుట్టు వేసేటప్పుడు పెట్టి ఇలా చూసుకోవాలి మన కరెక్ట్గా కలుస్తుందా లేదా. ఇక్కడ చంక దగ్గర కూడా రెండు కట్స్ ఇలా కలవాలి. మన ఫ్రంట్ పట్టుది హ్యాండ్స్ది, బ్యాక్ పట్టుది ఫ్రంట్ పట్టుది హ్యాండ్స్ది ఇలా కలిసేలాగా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టు వేసుకొని సైడ్ జాయింట్స్ కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ది కూడా చూపిస్తాను చూడండి. మన వీడియోకి అయితే ఒక లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. మీకోసం మరిన్ని మంచి వీడియోస్ అయితే నేను చేసి పెడతాను. ఇక్కడ చూడండి చంక కుట్టు దగ్గర ఇటువైపున కూడా రెండు ఇలా కలిసేలాగా కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత కొంచెం ఇలా థ్రెడ్ తెంపాలన్నమాట, గట్టిగా లాగొద్దు. కొంచెం ఇలా అంటే మనకు ఇక్కడ థ్రెడ్ పట్టేసినట్టు అవుతే తెగుతుంది. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత హ్యాండ్ని అటువైపుకి టర్న్ చేసి మనం ఇప్పుడు ఇందాక కుట్టు వేసుకున్న ఈ ఖర్చు ఉంటుంది చూడండి, ఈ ఖర్చు కూడా హ్యాండ్ వైపుకే టర్న్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు హ్యాండ్ అటువైపుకి ఇలా టర్న్ చేసేటప్పుడు ఆ ఖర్చు కూడా అటువైపే ఉండాలి. హ్యాండ్ వైపుకి ఇలా పైనుండి ఇలా రబ్ చేసుకోవాలి.
మీరు కుట్టే బ్లౌజ్కి ఒక్క బ్లౌజ్కైనా ఇలా రబ్ చేసి చూడండి. మనకి బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా అనిపిస్తుంది కుట్టు వేసుకున్న తర్వాత. ఇలా బ్యాక్ డాట్స్ దగ్గర, ఫ్రంట్ డాట్స్ దగ్గర, హ్యాండ్స్ కుట్టు వేసుకున్న దగ్గర, షోల్డర్ పైన కూడా ఇలా రబ్ చేసుకోవాలన్నమాట. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇటువైపున కూడా డాట్ కుట్టు వేసుకోవాలన్నమాట. చూడండి ఇలా డాట్ కుట్టు వేసుకొని సైడ్ డాట్స్ కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తారు చూడండి. హ్యాండ్స్కి, బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ వేసుకుంటాం కదా, మార్కింగ్స్ అన్నీ కలుపుకుంటూ ఇలా కుట్టు వేసుకోవాలి. ఒక 2-3 కుట్లైనా వేసుకోవాలి. ఒక పావించి ఎడ్జ్లో 2-3 కుట్లు ఇలా వేసుకొని ఇటువైపున ఎక్స్ట్రా ఖర్చు అంతా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ కూడా సేమ్ ఇలా చంక కుట్టు దగ్గర కొంచెం ఇలా కరువు తిన్నట్టుగా కుట్టు వేసుకోవాలి. మనకి ఇక్కడే కుట్టు కావాలంటే ఇక్కడ నుండి వేసుకోవద్దు, పైనుండి ఇలా తీసుకుంటూ రావాలి. కొంచెం కొంచెం మనకి ఇక్కడ కరువు తీసుకోవాలి కుట్టుని. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మన ఆది బ్లౌజ్తో నడుం బ్లౌజ్ ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర నుండి చూసుకోవాలి. ఆది బ్లౌజ్ కూడా సేమ్ ఇదే విధంగా పట్టుకోవాలి. ఉక్స్ పట్టి పట్టుకొని ఇక్కడ వరకు చివరి వరకు ఇదే విధంగా చూసుకోవాలి. మనకి కొంచెం ఎక్కువైనా తక్కువైనా మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట మళ్ళీ కుట్టులో. ఇక్కడైతే మనకు కరెక్ట్గా సరిపోయింది. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఈ బ్లౌజ్కి ఈ హ్యాండ్ కూడా సేమ్ మీకు ఇది చూపిస్తాను కదా ప్లేస్ గుర్తు చూడండి. ఈ హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా ఇలా ప్లేస్ గుర్తు వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఈ హ్యాండ్ కూడా ఓకే అండి. రేపు ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో రేపు మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే తప్పకుండా వీడియో చూసి నాకు కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి. చంక కుట్టు దగ్గర కడిసిచ్చుకున్నాం కదా, మన సైడ్ హ్యాండ్స్ వేసేటప్పుడు ఖచ్చితంగా కలిసేలాగా పెట్టుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఓకే అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ బ్లౌజ్కి ఓన్లీ హ్యాండ్స్కి నడుం పట్టి దగ్గర ఉక్సులు కాజాలు కుట్టుకుంటే సరిపోతుంది. నెక్ పట్టికి అసలు హెమ్మింగ్ వేయాల్సిన అవసరం లేదు. ఓకే అండి, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.